అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, ఇంకా స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరికి కూడా నా ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ సెషన్ అండి. సో, ఇవాళ సజ్జన సాంగత్యం జరగబోయేది శ్రీ పవన్ కుమార్ గారు స్పిరిచువల్ సైకాలజిస్ట్ గారనమాట. సైకాలజిస్ట్. సో, అతని ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం జరుపుకుంటున్నాము. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. సార్, పత్రి సార్‌తో మీ అనుభవాలు, పత్రి సార్ నుంచి మీరు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్, మన పత్రిజీ ఫిల్మ్స్ టీం అందరికీ, ముఖ్యంగా వెంకట్, ఇందుమతి గారు, హర్ష గారు, ఎవరైతే టీం అందరూ కలిసి ఈ సిరీస్ తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ, చక్కటి పని చేస్తున్నందుకు కూడా. సో నాకు టైటిలే చాలా బాగా నచ్చింది, కంప్లీట్ మ్యాన్. హీఈస్ రియల్లీ ఏ కంప్లీట్ మ్యాన్. అకార్డింగ్ టు మీ హీఈస్ ఏ ఫ్రెండ్, గొప్ప ఫ్రెండ్. ఆయనకి మించిన గొప్ప ఫ్రెండ్ ఎవరు ఉండరు. నా లైఫ్లో నేను ఏదైనా ఒక బెస్ట్ ఫ్రెండ్ చెప్పమంటే నాకు ఫస్ట్ వచ్చే పేరు ఆయన పేరే ఉంటుందన్నమాట. ఫ్రెండ్షిప్ మీన్స్ అన్కండిషనల్ స్పేస్ కదా. ఆ అన్కండిషనల్ స్పేస్ ఆయనకి మించి ఇంకెక్కడ దొరికే ఛాన్స్ లేదు ఈ భూమి మీద. అంతలాగా మనందరికీ ఆ ఫ్రెండ్షిప్ మనకి ఇచ్చారు ఆయన. అండ్ అంత ప్రేమ ఆయనే వండి వడ్డించి అవసరమైనప్పుడు అప్పుడప్పుడు రెండు తిట్టి, తల్లిలాగా తండ్రిలాగా, అండ్ సరైన జ్ఞానాన్ని ఇస్తూ ఒక సద్గురువులాగా ఎప్పుడూ సత్యమే మాట్లాడారు ఆయన. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ ఆదిశంకరాచార్య మూవీ చూస్తే కూడా ఆ మూవీలో కూడా ఆయన చక్కగా ఆయన ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ధ్యానం అంటే శ్వాస మీద చెప్పిస్తారనమాట. అంటే రియల్ లైఫ్ అయినా, ఈవెన్ రియల్ లైఫ్లో కూడా ఆయన అంత క్లారిటీతో, అంత చక్కగా, అంత పర్పస్ఫుల్గా, అంత కంప్లీట్గా ఆయన ప్రతి క్షణాన్ని, నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరు ఒక బాడీని ఇంతగా ఉపయోగించుకోలేరు, అంత గొప్పగా ఉపయోగించుకున్నారు ఆయన. ఎందుకంటే ఇంతో పాటు ఒక 10 ఇయర్స్ చాలా దగ్గరగా ఉండగలిగే అవకాశం ఉండింది. సో చాలా టైం ఆయనతో స్పెండ్ చేయడం జరిగింది. నేను అనుకుంటాను ఎన్నో జన్మల ఒక సాధన, ఎన్నో జన్మలో ఉన్న ఆ పుణ్యం, అలాంటి ఒక గొప్ప గురువుతో ఇంత దగ్గరగా ఉండగలిగే అవకాశం. ఈవెన్ లాస్ట్ మినిట్స్ అయినా, లాస్ట్ డే అయినా, అప్పుడు కూడా ఆయనతో ఉండగలిగే అవకాశం అంటే ఒక మొత్తాన్ని నేను లైవ్‌లో చూడగలిగాను. సో ఆయనతో నా జర్నీ ఫస్ట్ నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాకు మెడిటేషన్ గురించి తెలిసిందండి, ఒక ఫ్రెండ్ ద్వారా. సో అప్పుడు నేను పూర్తిగా సర్వీస్ యాక్టివిటీసు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందని చెప్పేసి ఏడిపించేవాడిని. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడనమాట. ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి మెడిటేటరు. సో ఆ అమ్మాయి కోసం వాడు వెళ్ళేవాడు. వాడి కోసం నేను వెళ్ళాల్సొచ్చింది. సో సో వెళ్ళినప్పుడల్లా ఇలా కూర్చొని వాళ్ళు అక్కడ ఏదో చెప్పేవాళ్ళు. అయ్యో! మనకి ఎక్కేవి కాదు. కాలేజ్ డేస్ కదా. సో ఎప్పుడు కూడా జస్ట్ అలా సరదాగా ఉండే మైండ్ సెట్ ఉండింది. బట్ ఒకసారి శ్రీకాళహస్తిలో పత్రిక ప్రోగ్రామ్ జరుగుతోంది అని చెప్పేసి చెప్పారనమాట. సో నాకు మామూలుగానే గురువులు వీళ్ళ మీద పెద్ద ఇంప్రెషన్ లేదు. సో చిన్నప్పటి నుంచి ఒక రకమైన నాస్తికత అని అనలేను కానీ ఒక ప్రాక్టికల్‌గా ఉండాలన్నట్టుగా అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతి కనిపిస్తుంది కాబట్టి అయ్యప్ప అంటే ఇంట్రెస్ట్. సో మిగతా వాళ్ళు ఇప్పుడు రాముడైనా, కృష్ణుడైనా నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. నాకు వాళ్ళ మీద పెద్ద మంచి ఒపీనియన్ లేకపోయిందనమాట. హనుమాన్ అంటే కొంచెం ఎక్కడో ఒక స్పెషల్ ఫీలింగ్. సో ఇలా చాలా లిమిటెడ్ వాళ్ళతో ఉన్న కనెక్షన్ అనమాట. సో ఆ టైంలో శ్రీకాళహస్తిలో ఉంది. కాకపోతే ఆయన మిగతా వాళ్ళకి కాదు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో షేక్ హ్యాండ్‌లు ఇస్తారు. అందరితో చక్కగా ఉంటారని చెప్పేసి చెప్పారు మాకక్కడ తాడిపత్రిలో. సరే ఓకే అని చెప్పేసేసి నేను వెళ్ళానప్పుడు. వెళ్తే ఫస్ట్ టైమ్ ఆయన్ని కలవడానికి వెళ్తూ ఉన్నాను. కొన్ని అడుగుల దూరంలో ఆయనున్నారు. చైర్‌లో కూర్చున్నారు. అటు ఇటు అందరూ కొంతమంది కాళ్ళు, చేతులు నొక్కుతున్నారు. కొంచెం అంటే ఇంక పూర్తిగా సింక్ అవ్వట్లేదు. అంటే అందరూ గురువులంటే కొంచెం అలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ అలా ఉంటారు గదా. ఈయన కొంచెం విచిత్రంగా ఉన్నారనిపించింది. కొంచెం ఫ్రెండ్లీగానే మంచిగానే అనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఒక ఆవిడ ఎవరో వచ్చి ఏవో కష్టాలు ఉన్నాయి అని చెప్తూ ఏదో చెప్పబోతూ అలా ఆయన కాళ్ళ మీద పడిపోయారనమాట. లాగిపెట్టి ఒకటి కొట్టారు ఆయన అంతే. ఆవిడకి ఏమైందో తెలీదు గానీ నాకు మాత్రం మైండ్ బ్లాక్ అయింది ఆ రోజు. అంటే నా మదర్ ఏజ్ ఆవిడది. ఒక పెద్దావిడొచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. నచ్చితే మనం చేయాలి ఈయన, లేకపోతే వదిలేయాలి. అంతేగాని అలా కొట్టడం ఏంటి? ఆయన కొడుతూ ఒక మాట అన్నారనమాట. ఎవడు ఎవరిని ఉద్ధరించలేరు. వెళ్లి మెడిటేషన్ చేసుకో అన్నట్టుగా ఏదో చెప్పారు. బట్ అవన్నీ నాకు ఎక్కలేదు.
ఇక్కడ నాకు తెలిసిన బూతులని తిట్టుకొని, ఆయన పోస్టర్ కనపడితే కూడా ఆయన్ని అక్కడ కూడా రకరకాలుగా తిట్టేసుకొని, ఆ రోజు నుంచి కొంతకాలం నేను పూర్తిగా గ్యాప్ తీసుకున్నాను అనమాట మెడిటేషన్ వీటన్నిటికి. అంటే దట్ ఈస్ మై ఫస్ట్ మీటింగ్ విత్ పత్రిజీ. ఫుల్ హార్ష్ వేలా అనమాట. సో, మళ్ళీ నేను తాడిపత్రిలో ఉన్నప్పుడు రంగనాథ్ రెడ్డి గారు ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట. మెడిటేషన్ గురించి అడగడం చెప్పారు. అప్పుడు కొంచెం సీరియస్‌గా అనిపించింది. అది కూడా ఏంటంటే ప్రాక్టికల్‌గా. ఆయన కంటి దగ్గర దెబ్బ తగిలితే డాక్టర్స్ కన్ను తీసేయాల్సి రావచ్చు, సర్జరీ చేయాల్సి రావచ్చు ఇలాంటివన్నీ చెప్తే ఆయన ఏమి లేకుండా కొంచెం కాలం మెడిటేషన్ చేసి తగ్గించుకున్నారనమాట. సో, ఆయన నా కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్. అండ్ నేను ఎవరైతే ఒక అమ్మాయని చెప్పానో ఆహ్, అన్విత రెడ్డి వాళ్ళు. ఆళ్ళ మదర్ కూడా ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉండింది. బట్ మెడిటేషన్ చేసిన తర్వాత ట్రెక్కింగ్స్ కూడా మొదలుపెట్టారనమాట. సో, వాళ్ళిద్దరు కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. సంథింగ్ ఈస్ దేర్. ఆయన ఆ రోజు ఒక మాట అన్నారనమాట. "పవన్, నేను చెప్పినానే నువ్వు నమ్మద్దు. లేకపోతే ఇంక నీకు ప్రతిసారి నచ్చలేదు కదా!" అసలు ఆయన కూడా కాదిది. ఇది బుద్ధుడు చెప్పిండేది ఎక్కువ మాట్లాడితే. ఆయనేమన్నా ఆయన ఫోటో పెట్టుకోమన్నాడా? ఆయన కాళ్ళు మొక్కమన్నాడా? ఆయనకి డబ్బులిమ్మన్నాడా? ఆయనకి దీనికి ఏం సంబంధం? నీ శ్వాసతో నువ్వు ఉండమన్నాడు కదా ఆయన. సో, నీ శ్వాసతో నువ్వు ఉండు. నీకు సర్వీస్ చేసే ఉద్దేశ్యం ఉంది కదా! ప్రపంచానికి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరందరూ యంగ్‌స్టర్స్ ఒక 40 డేస్ సిన్సియర్‌గా ట్రై చెయి. ఊరికే సరదాగా అలా కాకుండా సిన్సియర్‌గా ట్రై చేయి అని చెప్పి థాట్ పవర్ గురించి ఇలా ఏమన్నా కలిస్తే బావుంటుందనుకుని ఇలా కొన్ని విషయాలు చెప్పారనమాట. సరే ఇదేదో బానే ఉంది. ఈయన కొంచెం నచ్చారు నాకు. ప్రాక్టికల్‌గా ఉన్నారు. అంటే నా కళ్ళ ముందు రిజల్ట్స్ కనపడుతున్నాయి. సో, సైంటిఫికల్ మైండ్ సెట్ అనమాట కొంత. సరే అని ఆయన చెప్పినట్టుగా మెడిటేషన్ చేశాను. చేసిన తర్వాత ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ అనమాట. సో, నా ఇంటర్ క్లాస్‌మేటు, నా డిగ్రీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు తనకి కాల్ చేసి నన్ను అడగాలనమాట. వితిన్ ఇన్ని మినిట్స్‌లో 10 మినిట్స్ లోపల. ఆ కాలొస్తే ఆయన చెప్పినట్టుగా థాట్ పవర్ ఉంది అన్నట్టు నేను నమ్ముతాను. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు ఒక ఎనర్జీ ఫ్లో అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, ఆయనేం చెప్పారు, మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఉంటే నీ థాట్ పవర్ పనిచేస్తుందని చెప్పారు. సరే అని సో, పత్రికని కొంచెం పక్కన పెట్టేసి ఉంచాననమాట. సో, మెడిటేషన్ స్టార్ట్ చేశాను. వెంటనే చిన్న అనుకున్న విధంగానే అతని కాలొచ్చింది. ఆ తర్వాత ఒక 2, 3 ఇయర్స్ పాటు నేను ఓన్లీ ఇలాంటి చిల్లర ప్రయోగాలన్నీ చేసుకొని కూర్చున్నాననమాట. బస్ ఎక్కేసి సీట్ ఖాళీ కావాలి, లేకపోతే పలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి. అన్నీ ఓన్లీ ఇలాంటి చిన్న చిన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెప్త్ తెలీదు. మెడిటేషన్ డెప్త్ తెలీదు. తెలిసిందల్లా ఓన్లీ థాట్ పవర్ ఒకటే తెలుసు. మెడిటేషన్ చేస్తున్నాం, ఎనర్జీ వస్తుంది. ఏదో రకంగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం. ఒకటి చాలు, 2 చాలు. 2, 3 ఇయర్స్ అదే చేసుకొని కూర్చున్నాను సరదాగా. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికి ఒక 2, 3 ఇయర్స్ ఆయనతో సంబంధం లేకుండా నేను మెడిటేషన్స్ చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ కొంత కొంత ఇంప్రూవ్ అయ్యాను. కొంచెం మళ్ళీ కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఆయన మీద. సో, హైదరాబాద్‌లో ఎంసీఏ చేయడానికొచ్చాను నేను. ఒకసారి సార్‌ని కలుద్దాం అని చెప్పేసి ఆనంద్, పీఎంసీ ఆనంద్ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. సో, తను ఒకసారి వెళ్దాము సార్‌ని కలుద్దాం అంటే, ఇంకా నాకు పూర్తిగా అంత ధైర్యం లేదు. బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్దాం అని చెప్పేసి ఎళ్ళాం. సో, వెళ్తే అమర్‌పేట ఇంట్లో ఉన్నారాయన. సెకండ్ టైమ్ ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళేసరికి మొత్తం ఇల్లంతా ఫుల్ రీసౌండ్ వస్తున్నాయన్నమాట ఆయన అరుపులకి. మొత్తం ఎన్నున్నాయి అన్ని బూతులు తిడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ అల్లరి అల్లరి చేసేస్తున్నారన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే అబ్బా! మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈయన అనుకున్నాను. సెకండ్ టైమ్ అన్నా కొంచెం ప్రశాంతంగా బతకనియచ్చు కదా నన్ను అనుకోని కూర్చోనున్నా. పక్కన ఒకతను పిలిచి అడిగారు. "ఏమైందన్న ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నారంటే" "కూరగాయ ముక్కలు ఎవరో చిన్నగా కట్ చేశారంటయ్య" అని చెప్పారనమాట. నాకు మైండ్ బ్లాక్ అయిందనమాట. అరే! ఇదేమన్నా పెద్ద విశేషమా? చిన్న ముక్కలు చిన్నగానో, పెద్దగానో ఏదో కట్ చేసినాడు మన కర్మ కొద్దీ. ఒక మాట చెప్తే అయిపోతుంది కదా! ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నాడు ఈయన అని కొంచెం మళ్ళీ కంగారొచ్చేసింది. ఆయన ఫుల్ ఇంకా ఒక ఎనర్జీ ఉంటది కదా! ఆయనతో కష్టంగా ఉంటది కదా! అది. నేను అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ఇదిగో నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావో నాకు తెలీదు. లేదా నిజంగానే ఉన్నావో నాకు తెలీదు. ఇంత హడావిడిగా ఇంత ఉంటే మాత్రం నేను తీసుకోలేను. నా వల్ల కావట్లేదు. నువ్వు కామ్ అయితే నేను ఉంటా. లేదా నేను పోతా అని చెప్పేసి అనుకున్నా. అలా వచ్చి ఎదురుగా కూర్చొని ఆ! సరేలే ఓకే. అని చెప్పి వెంటనే ఒక థాట్ పెట్టుకున్న వితిన్ 1 మినిట్‌లో నా కోసం ఆయన అంటే నా థాట్ నేను క్యాచ్ చేసి, నా కోసం ఆయన ఉన్న అప్పటిదాకా ఉన్న సీరియస్ మొత్తాన్ని వెంటనే న్యూట్రల్ చేసేసి, ఆ! సరేలే నీకోసం చేస్తా అన్నట్టుగా. నువ్వు భయపడి సావద్దు. నువ్వు ఉండు నీతో చాలా పనులున్నాయి నాకన్నట్టుగా. సో, అది సెకండ్ టైమ్. అంటే ఆయన నాతో డైరెక్ట్ కనెక్షన్ నేను ఫీల్ అయ్యాననమాట. ఓకే. నేను లోపల అనుకుంటే కూడా ఈయన చదవగలుగుతాడనమాట. ఈయనకది థాట్ రీడింగ్ ఉందనమాట అనేసి. అప్పటినుంచి చాలా సార్లు నేను ఆ ప్రయత్నం చేశాను. ఆ ప్రయోగం చేశాననమాట ఆయనతో. ఎన్నో సార్లు నాకేదైనా క్వెషన్ ఉంటే వెళ్లి పెద్ద ప్రోగ్రామ్‌లో అయినా సరే ఎళ్లి కూర్చొని నాకు ఈ క్వెషన్ ఉంది. నేను నిన్ను అడగను. నాకు ఆన్సర్ కావాలనుకోని కూర్చునేవాడిననమాట. అంటే తెలియకుండానే ఒక అంటే ఆయన దగ్గర ఎంత ఫ్రెండ్లీగా, ఎంత చైల్డ్ లైక్‌గా, ఎంత చైల్డిష్‌గా ఎన్ని రకాలుగా ఉన్నామో అనిపిస్తుందనమాట ఇప్పుడు. ఇప్పుడు తలుచుకుంటుంటే అలాంటి ఒక వ్యక్తితో ఇన్ని రకాల ఎక్స్‌పీరియన్సెస్ పొందామా అని అనిపిస్తుందనమాట. సో, సెకండ్ అటెంప్ట్ కూడా అలానే అయింది.
అంటే కొంచెం ఆ హార్ష్‌నెస్ నుంచే నాకు ఆయన పరిచయం అవ్వడం, ఆయనతోనే ఒకానొక టైం తర్వాత ఆనంద్ ఒకసారి చెప్పారు. మేము కార్‌లో ఎళ్తున్నాం. నేను ఫ్రంట్‌లో కూర్చున్నాను. సారు, ఆనంద్ వెనకాల కూర్చొనున్నారు. సార్ వీడు నిన్ను ఫస్ట్ డే బూతులు తిట్టుకున్నాడు సార్. అన్ని అమ్మా బూతులు కూడా తిట్టాడు సార్ అనంటే, "అరేయ్ రాజు కారు ఆపరా" రాజు సార్ డ్రైవర్ పేరు రాజు అనమాట. "రాజు కారు ఆపేరా నన్ను తిట్టాడంట్రా" అని చెప్పేసి నవ్వుకుంటూ అల్లరి అల్లరి చేసుకుంటున్నాను. అవును మరి నువ్వు ఆ రకంగా చేస్తే తిట్టకపోవడం ఏం చేస్తారు ఎవరైనా గానీ. అంటే మేము రాయలసీమ నుంచి వచ్చామండి. మాకు నువ్వు అనేది మాకు మామూలుగా ఉండే పదం. ఓకే. ఎవరైనా కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడొద్దండి. ఓకే. అది చనువుతో, ప్రేమతో వచ్చే మాటనమాట. సో, అది ఆయన గూడా అక్కడి నుంచి వచ్చారు కదా! కర్నూలు నుంచే కదా ఆయన గూడా. సో, ఆయనకి తెలుసు ఆ విషయం. "నువ్వు అంతలా చేస్తే ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు నువ్వు నన్ను దింపడం కాదు, నువ్వు చంపేసినా నేను ఈడే ఉంటా. నీతోనే ఉంటా" అని చెప్పేసి అంటే నవ్వుకుంటూ కొద్దిసేపు అంటే నేనేం చేశానో ఆయనకి తెలుసు. ఏమన్నానో తెలుసు. స్టిల్ ఆయనకి ఎంత ప్రేమ, ఎంత కరుణ నేను ఇంకెక్కడ అంత డీపెస్ట్ ఫ్రెండ్‌షిప్, డీపెస్ట్ కంపాషను నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదండి లైఫ్ మొత్తం మీద గూడా. నేనిప్పటికీ చాలా ఎక్కువగా మిస్ అవుతున్నాను ఆయన్ని. ఐ యామ్ స్టిల్ మిస్సింగ్ హిమ్ వెరీ, వెరీ బ్యాడ్‌లీ. సమ్‌టైమ్స్ నిజంగానే చాలా కష్టంగా అనిపిస్తా ఉంటుంది. బట్ స్టిల్ ఆయన ఒక పని అప్పజెప్పి ఎళ్ళున్నారు మనకు. మనల్ని నమ్మి వెళ్లారిక్కడ. ఆయన మనకేవో నేర్పించారు. సో, దాన్ని మనం కొంతమందికి మనం ఉన్నంత కాలం ఎంత వీలైతే అంత ప్రయత్నం చేసి మళ్ళీ అక్కడికెళ్ళాలనమాట. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ చైరేసుకొని కూర్చుంటాడు గదా ఆయన. నేనెప్పుడు ఇది నమ్ముతాను అందరికి చెప్తూ ఉంటాననమాట. ఆయన బాడీ వెకేట్ చేసిన రోజు కూడా నాకున్న ఫస్ట్ థాట్ ఇదే అనమాట. ప్రతిసారి కనపడినప్పుడల్లా "ఇంకేంటయ్యా సంగతులు? అంటే ఏం చేశావు ఇంతకాలం?" అని అడుగుతారాయన. ప్రతిసారి మనం ఎళ్లి అప్డేట్ చేస్తాం ఆయనకి. ఇదిగో పలానా పనులు చేశాము, పలానా చోట్లకెళ్ళాము, పలానా వాళ్ళని కలిసాము. ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాం. సో, అలా మళ్ళీ ఆయన దగ్గరికెళ్లి షేర్ చేసుకోవడం అనే థాట్ ఆయన ఉండరు. లేదా ఆయన వడ్డించరు. లేదా మనకాయన డైరెక్ట్‌గా గైడ్ చేయరు. మనకు కనిపించరు. ఇలాంటి విషయాలన్నీ చాలా కష్టంగా అనిపించాయి ఒకానొక టైంలో నాకు. సో, అప్పుడు గూడా నేను ఫస్ట్ ఫీల్ అయిన విషయం ఇదే అనమాట. బట్ ఇప్పుడు గూడా నేనదే నమ్ముతాను. పైకెళ్ళిన తర్వాత గూడా చైర్ ఏసుకొని కూర్చొనుంటాడు ఆయన రెడీగా. "ఏంటయ్యా ఏం జేసొచ్చినారు ఇంతకాలం" అని జెప్పేసి. "మిమ్మల్ని నమ్మి వదిలేసొచ్చా గదా అక్కడ. మీరెంత మాత్రం పని జేసొచ్చారు. సో, మీకు నేర్చుకున్న దానికి, మీరు జీవించిన జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా?" అనేసి అడుగుతారు ఎళ్ళంగానే ఫస్ట్. నాకున్న అవగాహన ప్రకారం ఆయన చేసే మొదటి పనేంటంటే, ఇక్కడి నుంచి ఎవరెళ్ళినా, ఏ ప్రివ్యూ మాస్టర్ అయినా సరే, ఏ మెడియేటర్ అయినా సరే, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పైకెళ్ళిన తర్వాత ఆయన చైర్ ఏసుకొని కూర్చోనుంటాడు రెడీగా. ఎప్పుడు డీఎంసీలోనో లేదా ఇంకా కర్నూల్ పిరమిడ్‌లోనో ఎక్కడైనా కూర్చొని ఉంటారు కదా! అలాగా. అలా చైర్ ఏసుకొని కూర్చోనుంటారు. నేనేం చెప్పినాను, నువ్వేం సాధించినావు, ఏం చేసుకొనొచ్చినావు, ఈ క్వెషన్స్ అడుగుతారనమాట. సార్ నేను మీరెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ ఈ గొడవలో పడిపోయాను. లేదంటే ఇంక నేను మళ్ళీ వేరే ప్రపంచంలోకెళ్ళిపోయాను అని చెప్పే పరిస్థితొస్తే ఎలా ఉంటుంది? లేదా సార్ మీరు నేర్పించిన జ్ఞానాన్ని ఇన్ని సంవత్సరాల పాటు ఉండి, ఇంతమందికి నేను ఉపయోగపడేలాగా చేసి, ఇంతమంది జీవితాల్లో ఎంతో కొంత నేను ఉపయోగపడగలిగాను అనే ఒక ఫీలింగ్‌తో మీరెళ్ళినప్పుడు మీకెలా ఉంటదో మీరు మీరు చెక్ చేసుకోండి అంతే. ఎవరికీ చెప్పే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళని అడిగేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసావు అనేటోళ్ళు ఎవరు లేవు. నువ్వేం చేసినా, చేయకపోయినా మనల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చెళ్లారాయన. నేనెప్పుడూ నమ్ముతాననమాట. నాకు తెలిసి ఆయన కంటే గొప్ప లీడర్ ఈ భూగ్రహం మీద ఎవరు ఉండరు. అంతకు మునుపు, ఆ తర్వాత గూడా. నేను సార్‌ని ఏడిపించేవాడిని గూడా సరదాగా. సార్ నెలకు రూ. 1,00,000 ఇచ్చేటోడు కూడా నీ అంత పని చేయించుకోడు. గొడ్డులా మాతో పని చేయించుకుంటున్నావు రూపాయి ఇయ్యకోకుండా. అంటే అందరికీ వాళ్ళ హార్ట్స్ ఓపెన్ చేసి, ఆ మూగజీవాల కోసం గావచ్చు, పక్కనున్న మనుషులకి మెడిటేషన్ నేర్పించడం కోసం గావచ్చు, లేతే ఇంట్లో వాళ్ళు మారాలనుకోవడం గావచ్చు, ఎంతమంది హార్ట్స్‌లో ఎంత చక్కటి ట్రాన్స్‌ఫర్మేషన్. వాళ్ళందరూ ఇది నా బాధ్యత. ఇవాళ మూగ జంతువుల్ని కాపాడడం అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత అన్నట్టుగా వాడు ఫీల్ అవుతాడనమాట నాతో సహా. ఎవరిచ్చారు అంత క్లారిటీ, అంత కాన్ఫిడెన్స్ మనకి? ఎలాంటి చోటుకైనా మనం ఎళ్ళిపోయి ఏమైనా చెప్పగలుగుతాం. ఎలాంటి చోటైనా మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఎక్కడో తమిళనాడులోనో, ఎక్కడో కేరళలోనో, ఎక్కడో బీహార్‌లోనో, లేతే వేరే వేరే దేశాల్లోనో ఎక్కడెక్కడికో పోయి చెప్పేస్తా ఉంటారు మనోళ్ళు. జేబులో రూపాయి ఉండదు మళ్ళీ. అంటే ఆ ఇంటెన్షన్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళ వెనకాలున్న ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్స్‌ని ఆయన ఇగ్నైట్ చేసి వదిలేసారు. మనం ఆ మూగజీవాల కోసం కష్టపడాలి. వాటికి మాట లేదు గానీ, వాటికి ఆ పెయిన్ ఉంది. సో, ఆ పెయిన్‌ని మనం అడ్రెస్ చేయగలగాలి. వాటి పెయిన్‌ని మన నోటి ద్వారా మనం చెప్పగలగాలనే ఆ బాధ్యత ఆ బాధ్యత మనందరికి ఇచ్చేలాగా నేను నమ్ముతూ ఉంటాననమాట. సో, అలా చాలా పెద్ద బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. అండ్ అందరూ చాలా చక్కగా తీసుకొనెళ్తున్నారు గూడా దాన్ని. ఒకప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చాలా ర్యాలీలు చేస్తున్నారు. ప్రతి డీఎంసీ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది.
ఎన్ని పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు ఎంతో అద్భుతంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈవెన్ ప్రతి వాళ్ళు నాకు తెలిసిన ప్రతి యంగ్‌స్టర్ కూడా ఆయన ఏదైతే నడిచారో ఆ మార్గాన్ని, ఆయన మాతో ఏదైతే పంచిపెట్టారో దాన్ని ఇంకో 10 మందికి పంచాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంటుందనమాట. నేను మొన్న ఈ మధ్య ఎవరితో ఒక ఫ్రెండ్‌తో అన్నా నేను. నిజంగా మనం ఏదైనా చేయగలగాలి అనంటే ఈవెన్ మన మూమెంట్‌కైనా, బయట ఎవరికైనా గానీ, ఆయన మనతో ఎలా ఉన్నారో, ఆయన మనకి ఏదైతే ఇచ్చారో అది మనం ఇవ్వగలగాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం మాత్రమే కాదు. శాకాహారం గురించి చెప్పడం మాత్రమే కాదు. అంత గొప్ప ఫ్రెండ్‌షిప్, అంత గొప్ప అన్‌కండిషనల్ స్పేస్, అంత అన్‌కండిషనల్ స్పేస్ మనం నిజంగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోగలుగుతున్నామా? మనం కొత్త వాళ్ళకి అలాంటి స్పేస్ ఇవ్వగలుగుతున్నామా? మనకి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళమవుతాం. లేదంటే ఆయన చెప్పిన ప్రయత్నం చేసిన వాళ్ళమవుతాం అని నాకనిపించిందనమాట. సో, పత్రిజిత్‌తో నాకున్న అనుభవాలు కొన్ని చెప్పమన్నారు గాబట్టి, కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. ఫస్ట్‌ది, సెకండ్‌ది చెప్పా నేను. తర్వాత ఆహ్, ఒక 2009 అనుకుంటా. ధ్యాన ధ్యాన జగత్ ఆఫీస్ ఉన్నింది. అక్కడికెళ్ళి నేను ఆయనతో చాలా విషయాలు షేర్ చేస్తున్నాననమాట. అప్పటికి నేనింకా టీనేజర్‌ని. ఓకే. సో, నేనెళ్ళి సార్ నేను ఇలా ఇలా ప్రపంచమంతా తిరిగి ఇక్కడ వెజిటేరియన్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కలిపేసేసి ఆల్రెడీ వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి మనం ఎళ్లి మెడిటేషన్ చెప్పేస్తే పనయిపోతుంది. సో, ఇలా ఇలా అని ఒక 45 మినిట్స్ చెప్పేసాననమాట అంతా. అన్నీ ఆయన వింటూ చక్కగా అన్నీ ఏ పనైనా ఇంటెన్షన్ ఇంపార్టెంట్ పవన్. స్పిరిచ్యువల్ వర్క్‌కి ప్యూరిటీ ప్లస్ ఇంటెన్షన్ ఈ 2 ఇంపార్టెంట్. ఆ 2 నీ దగ్గరున్నాయి. అన్ని పనులు అవుతాయని చెప్పారనమాట. అంటే ఒక టీనేజరు వరల్డ్ మొత్తాన్ని ఉద్ధరించేస్తానని ఒక వర్డ్ అంటే కూడా నేనిప్పటికీ ఇంకా నాకింకా ఆ విజ్ఞత, ఆ జ్ఞానం ఇంకా రాలేదనిపిస్తదనమాట. ఎంతో కొంత కొన్ని జడ్జ్‌మెంట్స్ ఒస్తాయి. ఎంతో కొంత అది ప్రాక్టికాలిటీ అనుకుంటామో, లేకపోతే ఇంకోటి, ఇంకోటో ఏదో కొంచెం అరే! ఇలా చూడు అని ఒక మాట చెప్పాలని అనిపిస్తదనమాట. బట్ ఆయన ఏ రోజు ఒక ఒక ఇంచ్ కూడా ప్రతి వ్యక్తిలో ఉన్న బుద్ధత్వానికి ఒక ఇంచ్ కూడా తక్కువ చేసి చూడలేదనిపిస్తుంది నాకు. నేను చాలా సార్లు సార్‌తో గొడవ పడేవాడిననమాట. సార్ మీరు వాళ్ళని స్టేజ్ ఎక్కించి వాడు బుద్ధుడంటారు, బుద్ధుని కొడుకంటారు, ఇంకోటేదో అంటారు. వాడు ఎంత ఎదవలో మాకు తెలుస్తా ఉంటది. మాకంటే మీకెక్కువ తెలుసు కదా! మరి మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఆళ్ళని? వాళ్ళలో ఆ పాసిబిలిటీ కూడా ఉందిరా అని చెప్పేవారనమాట. అంటే ఆయనెప్పుడూ ఆళ్ళలో ఉన్న బెస్ట్ పాసిబిలిటీనే చూసారాయన. ఏ రోజు ఒక ఇంచ్ తక్కువ కూడా చూడలేదు. అంతెందుకు ఒకసారి మేము డీఎంసీ జరుగుతా ఉంది. మేము ఒక బుక్ ఏదో ప్రిపరేషన్స్ చేస్తా ఉన్నాము. కరెక్షన్స్ కోసం నేను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను హైదరాబాద్ నుంచి. అక్కడ ఆనంద్ ఆహ్, డీఎంసీలో ఉండి సార్ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్షన్స్ చేయించుకుంటున్నారు. మళ్ళీ నాకు పంపించారు 3, 4 టైమ్స్ అయింది. ఇది డీఎన్సీ జరుగుతున్న టైంలో. డే అంతా కొన్ని లక్షల మందిని కలుస్తూ ఆయన నైట్ అంతా కూర్చొని కరెక్షన్స్ చేశారనమాట. 3, 4 డేస్ తర్వాత మొత్తం పనంతా అయిపోయింది. ఇంక రిలీజ్‌కియ్యాలి. బట్ ఒకసారి ఫైనల్‌గా తీసుకెళ్దాం అని చెప్పి నేనే వచ్చాను డైరెక్ట్‌గా. నేనెళ్ళి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ కొన్ని కరెక్షన్స్ చెప్పారనమాట. అప్పుడు నేను అన్నాను, "సార్ మీరు ఇన్ని లక్షల మందిని హ్యాండిల్ చేసి" నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిననమాట. డీఎంసీకి ఒక 1,00,000 మందొస్తే 1,00,000 మందికి కూడా ఏదో ఒక మెమరీ ఇచ్చి పంపించేవారాయన. దట్ ఈస్ మాస్టరీ, దట్ ఈస్ లీడర్‌షిప్ అనమాట. ఒక 1,00,000 మంది ఇక్కడికొస్తే సార్ నన్ను చూసారనో, నాకు వడ్డించారనో, నన్ను తిట్టాడనో, నన్ను కొట్టాడనో, ఏదో రూపంలో వాడికి ఒక మెమరీ ఇచ్చి లేదా కొన్ని ఫోటోస్ దిగారనో, ఇంకేంటయ్యా అని అడిగారనో, ఏదో ఒక ఫీలింగ్‌తో ఏదో ఒక మెమరీతోనే ఇక్కడి నుంచి వెళ్ళేవారు. అంటే మీరు ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ, ఇంత భోజనాలు గావచ్చు, ఇన్ని పనులు గావచ్చు, వచ్చిన అందరిని సాటిస్ఫై చేయడం గావచ్చు, ఇన్ని పనులు చేస్తూ గూడా మీరన్ని కరెక్షన్స్ చక్కగా చేశారు. మీరు చేసిన కరెక్షన్ కూడా నేను చేయలేకపోయాను అనేసి ఒక వర్డ్ నాకు నేను తప్పు అనుకుంటే కూడా వెంటనే చాలా కోప్పడ్డారు. నా మీద ఆయన కోప్పడిన ఆహ్, వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సిడెంట్ అది. నా మీద ఎప్పుడు ఆయన కోప్పడలేదు. అది మాత్రం చాలా సీరియస్‌గా కోప్పడ్డారు ఆ రోజు నా మీద. దేనికోసం అంటే నన్ను నేను తక్కువ చేసి మాట్లాడుకున్నందుకు. ఆయనకి నచ్చలేదన్నమాట. ఆయనకి అంటే ఆయన పిరమిడ్ మాస్టర్ గురించి, ఆయన టీమ్ గురించి ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ వాళ్ళైనా సరే, ఒక ఇంచు తక్కువ చేసి మాట్లాడినా ఆయన తీసుకోరు. అంత అన్‌కండిషనల్ స్పేస్ అంతలాగా మనకి ఎంకరేజ్‌మెంట్, అంతలాగా ఒక ఇన్‌స్పిరేషన్, ఒక మోటివేషన్ ఎవరిస్తారు ఇంక ఈ భూమి మీద? ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికీ ఆయన దగ్గర నుంచి తీసుకునే ఛాన్స్ లేదు. ఎవరియ్యాలి అదంతా? ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే ఎప్పటినుంచో మేమున్నాము అని చెప్తున్నామో, వాళ్ళందరి మీద ఆ బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా అంతలాగా నెక్స్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంతలాగా ఆ ప్రేమని, ఆ అన్‌కండిషనల్ స్పేస్‌ని మనం హోల్డ్ చేయగలిగితే, మనం చేసిన పని అయిపోయినట్టే అన్నమాట. నేనైతే అది నమ్ముతున్నాను. మేము సినిమా ద్వారా చెప్తాం. యాహ్! సో, అలా ఎన్నో సార్లు, ఎన్నో విషయాల్లో ఆయన ఎప్పుడూ ప్రతిసారి ఆయన దగ్గరికెళ్ళినాము అనంటే, ఎన్నో విషయాలు నేర్చుకొని వచ్చేవాడిని. నాకు హి ఈజ్ ఎ లివింగ్ లైబ్రరీ ఎన్నో విషయాల్లో. అండ్ హి ఈజ్ మోర్ దాన్ ఎనీబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
నాకు ఎంటైర్ వరల్డ్ అంతా ఒక పక్క, పచ్చిక రొక్కలు ఒక పక్క పెడితే కూడా ఆయన ఒక్కళ్ళే చూస్ చేసుకునేంత పిచ్చి అనమాట. తల్లి, తండ్రి, లేతే గురువు, దైవం, ఫ్రెండ్, లవరు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, హీ ఈజ్ ఫర్ మీ. సో అంతలాగా నన్ను టచ్ చేశారు అని అంటే, అంత ప్రేమను ఆయన ఇచ్చారు నాకు. అంత తీసుకున్నా నేను. అంత తిరిగి ఇచ్చేయాలనమాట. ఆయనకి ఇయ్యాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అంతకంటే అవసరం లేదు. మనం వేరే వాళ్ళకి చేయడం ద్వారా మనం ఆయనకి ఇచ్చే గురుదక్షిణ అవుతుందని నాకు అనిపిస్తుందనమాట. సో ఇలా ఎన్నో విషయాల్లో, ఎన్నో చోట్ల ఎన్నో ఫార్ములాస్ నాకు చెప్పారు పర్సనల్‌గా. ఆహ్, ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేవాళ్ళం. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం పెద్ద ఇన్సిడెంట్. నేను కొంచెం ఫీల్ అయ్యాను. నేను చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అయ్యానని తెలిసి ఆయన నాతో మాట్లాడి, కాల్ చేసి తర్వాత నేను కలిసినప్పుడు కూడా పేపర్ మీద ఒకటి రాసి చూపించారనమాట. ఏమని అంటే రియాక్షన్ అని రాసి, స్పెల్లింగ్ ఆర్‌ఈఏ అని అంతా రాసి, రియాక్షన్ అని రాసి, సీని రౌండ్ చేసి తీసుకొచ్చి ముందర పెట్టారనమాట. క్రియేషన్ అని మళ్ళీ కింద రాశారు. పవన్ నా ఇన్ని సంవత్సరాల ఈ మూమెంట్ మొత్తానికి ఇదే మెయిన్ బేసిక్ ఫార్ములా. నేను ఏ విషయంలోను ఎవరి దగ్గర రియాక్ట్ అవ్వను. ఇది నేను ఈరోజు నీకు చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్పారనమాట. ఎలాంటి పరిస్థితి అయినా. అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారనమాట. కొన్నిసార్లు కొంతమంది మన వాళ్ళకి ఏదో గొడవలు అవుతుంటాయి. వాళ్ళొస్తారు. వీళ్ళు చెప్పింది వింటా, వాళ్ళు చెప్పింది వింటా. దేనికి రియాక్ట్ అవ్వను. ఊరికే ఉంటా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. ఎప్పుడు కూడా నా ఫోకస్ ఆల్వేస్ ఆన్ క్రియేషన్. నో ఆన్ నాట్ ఎట్ ఆల్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మూమెంట్. నేను ఏ రోజు రియాక్షన్ మీద ఫోకస్ చేయను అని చెప్పారనమాట. అది ఆయన మామూలుగా చెప్పడం కూడా కాదు. ఆయన 2012 లాంటి ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఒక 30, 40 ఇయర్స్ ఆయన డే అండ్ నైట్ కష్టం మీద కొంత నెగెటివ్ ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన అదే దాంతోనే ఉన్నారు. అది నేను చూసాను. నాకు చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ తర్వాత కొన్ని కొన్ని చోట్ల నేను చూసాను. ఆ మేజర్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా కన్నూరులో నేనున్నానప్పుడు. మన వాళ్ళు కొంతమంది మనం హెసిటేట్ చేద్దాము, లేకపోతే ఇంక మనం ఏదో చేద్దాము అని అడిగినప్పుడు కూడా నాకు మీరంటే ఎంత ఇంపార్టెంట్, మీరందరూ ఎంత ఇష్టమో వాళ్ళంటే కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఎవరి మీద కేస్ పెట్టాలి, నా మీద నేను కేస్ పెట్టుకున్నట్టు అవుతుంది వాళ్ళ మీద నేను కేసులు పెడితే, మీరెవరు వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. నాకు వదిలేసేయండి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇవన్నీ ఎందుకు ఇవాళ చెప్పాలనిపించింది చెప్తున్నా నేను. సో, నాకు ఏది ప్రిపేర్ అవ్వకుండా నేచురల్‌గా ఏదొస్తే చెప్దామని డిసైడ్ అయిపోయి వచ్చాననమాట. సో, పెద్దాయన ఆయన ఇష్టం. సో, అన్ని రకాలుగా తిట్టుకుంటుంటాను ఆయన్ని. కొన్నిసార్లు కోపం వచ్చిన ముసలోడు అనుకుంటాను. ప్రేమ వచ్చినప్పుడు బద్రీజీ అనుకుంటాను. ఇంకొన్నిసార్లు పెద్దాయన అంటాను. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఏమైనా మాటలు అటు ఇటు వచ్చినా మీరెవరు మాటలు తీసుకోవద్దండి. ఓకే. కేవలం ఆయన మీద నా ప్రేమని మాత్రమే తీసుకోండి. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళలో కూడా తనని తనే చూసుకోగలిగిన స్థితి ఆయనదనమాట. దట్ ఈస్ పత్రిజీ. సో, మనం ఎంతవరకు దాన్ని మాస్టరీ చేయగలిగాము, మనం ఎంతవరకు రియాక్షన్ మోడ్‌లో ఉంటున్నాము, ఎంతవరకు ఆయన మార్గంలో నడుస్తున్నాము. నాకు ఇది పూర్తిగా అర్థమయ్యేది కాదు అప్పట్లో. అది ఓన్లీ కేవలం ఆయన కరుణ, ఆయన ప్రేమ అనుకున్నాను. బట్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వచ్చాక 'దివ్య జీవన బాంధవ్యాలు' అని ఒక పుస్తకం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చదవండి ఆ పుస్తకం. డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు రాసిన పుస్తకం. రిలేషన్‌షిప్స్ పైన అన్నమాట. అంటే 7 ఎస్సేన్ మిర్రర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ వాళ్ళ గురువులు ఉంటారు కదా! ఎస్సేన్స్ అని. సో, వాళ్ళ ద్వారా వచ్చిన ఒక విజ్డమ్ అరామిక్ భాషలో ఉంటే దాన్ని ఇంగ్లీష్‌లో చేశారు. దాన్ని తెలుగులోకి సార్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్‌ని బుక్ రూపంలో తీసుకొచ్చారన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళకి నేను స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేస్తాను. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని అంటాం గదా! అంతటా నేనే ఉన్నానని. అంతటా నేనే ఉన్నాను. కానీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు అంతటా దైవమే. అందరూ దైవమే. కానీ మనకు నచ్చినోళ్ళు మాత్రం దయ్యాల్లా కనపడతా ఉంటారు మనకి. సో, మనకు నచ్చిన వాళ్ళు ఎందుకలా కనపడతా ఉన్నారు? వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తా ఉన్నారు? సో, వాళ్ళు మనకి ఏమి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు? ఏం మిర్రర్ చేస్తా ఉన్నారు? మన లోపల ఏ విషయాల్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవన్నీ మనకి అర్థం కావాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి 'దివ్య జీవన బాంధవ్యాలు' పుస్తకం చదవాలనమాట. ఆ 7 ఎస్సేన్ మిర్రర్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఒక 7 రకాల ప్రతిబింబాలు ఉంటాయని అంటారనమాట దాంట్లో. ఓకే. సో, అంటే ఇదెందుకు చెప్తున్నానంటే నాకాయన రియాక్షన్ వద్దు అని చెప్పాడు. ఆయన లైఫ్‌లో అత్యంత డిజాస్టర్ టైమ్‌లో కూడా రియాక్ట్ అవ్వలేదు. దట్ ఈస్ పత్రిజీ అనమాట. ఎన్నో సిట్యుయేషన్స్‌ని నేను దగ్గరగా ఎన్నో చోట్ల, ఎన్నో విషయాల్లో నేను చూసాను. ఏ విషయంలో కూడా ఎక్కడా రియాక్షన్ లేదు. ఎక్కడ ఏ రోజు ఎవరిని బ్లేమ్ చేసింది లేదు.
ఎన్నో రకాల విషయాలు మనకే కనిపెడుతూ ఉంటాయి. నేను అన్నాను కదా, నేనే అన్నాను చాలాసార్లు సార్తో కూడా. సో నాకే కనపడుతూ ఉంటే వాడు ఎంత అదవను, నువ్వు ఎలా చెప్తావు వాడి మీద పైకి ఎక్కి బుద్ధుడని, బుద్ధుని కొడుకని, లేకపోతే ఇంకోటని ఎలా చెప్తావు అంటే, ఆయన అన్నమాట వాళ్ళలో ఆ పాసిబిలిటీ ఉంది అనేసి. సో ఆ పాసిబిలిటీనే చూసారు ఆయన. వాళ్ళ ద్వారా ఒక ఒక 100 పాయింట్స్‌లో 90 పాయింట్స్ వెధవ పనులున్నా, ఆ 10 పాయింట్స్ మంచి విషయాలంటే ఆయన ఫోకస్ ఎప్పుడు ఆ 10 పాయింట్స్ మీదనే ఉందంతే. నాతో సహా. నేను ఎంసీఏ చదువుతున్న రోజుల్లో ఆహ్, నాకు ఒక 1 ఇయర్ అంటే నేను 'మాధవ సేవే మానవ సేవ' అనే ఒక వీడియో వినిన తర్వాత కొంత బ్రేక్ తీసుకోవాలనిపించిందనమాట. సో, అందుకంటే మునుపు నేను బ్లడ్ డొనేషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేసేవాడిని. సో, మొత్తం స్టేట్ అంతా కూడా మదర్ తెరీసా పేరు మీద బ్లడ్ డొనేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందరి యూత్‌కి బ్లడ్ టెస్ట్‌లు చేయించాలి. సో, అక్కడ అందరికీ హాస్పిటల్స్ అన్నిట్లో ఏ ఊరికి ఆ ఊర్లో ఒక సెంటర్ ఓపెన్ చేయాలి. హాస్పిటల్స్ అందులో నంబర్ ఇచ్చి, ఆ నంబర్ ఎవరికొకళ్ళకి ఒక లీడర్‌షిప్ ఇచ్చి, ఆ యూత్ అందరూ తీసుకునేలాగా చేయాలనేది నాకున్న విజన్ అనమాట. నాకేంటంటే మ్యాన్ టు మ్యాన్ ఒక మనిషికి ఇంకొక మనిషి ఉపయోగపడినప్పుడు, ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే సాటిస్ఫాక్షను, వాళ్ళకి ఉపయోగపడినప్పుడు మనకొచ్చే సాటిస్ఫాక్షన్, వాళ్ళ నుంచి వచ్చే ఒక 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 సపోర్టింగ్ అనే ఒక ఫీలింగు లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనేది నాకున్న కోరికనమాట. అందరూ ఇది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ముఖ్యంగా యూత్‌కి మనం ఒక మార్గంలాగా చూపించాలనేది నాకుండింది. బట్ ఆ రోజున ఈ 'మాధవ సేవే మానవ సేవ' అనే ఒక ఆడియో విన్నాను. నాకు పూర్తిగా ఏం అర్థమైందో నాకు తెలీదు. అప్పటికే మొత్తం పోస్టర్ అంతా డిజైన్ చేసుకొని అంతా రెడీగా పెట్టుకున్నాననమాట. ఆనంద్ సార్ దగ్గరికెళ్ళి, "సార్ కూడా చెప్దాం రా" అనేసి అన్నాడు. సరే అని ఇదొకటి విని పోదాం అని చెప్పేసి అన్నాడు. అది విన్నాను. మొత్తం ప్రాజెక్టే పోయిందది. ఓకే. సో, అది మొత్తం తీసి ఎన్నే పక్కన పెట్టేసేసి, "అన్న లేదులే అన్న, ఇది కాదు ఇంకేదో ఉందని అనిపిస్తుంది నాకు. కొంచెం టైం తీసుకుంటా" అని చెప్పి ఒక 1 ఇయర్ నేను ఎంసీఏ పక్కన పెట్టేసాను పూర్తిగా. ఒక 1 ఇయర్ పూర్తిగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని అంటున్నారు. ఇది నిజమా? లేదంటే ఇంకా నిజంగా సృష్టికర్తలం అంటే అందరూ ఆనందంగా ఉండాలి కదా! అందరికి డబ్బులుండాలి, అందరికి ఆరోగ్యం ఉండాలి, అందరికి ఆనందం ఉండాలి. మరెందుకు లేవు? నాతో సహా ఎవరికీ లేవప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి. అందరూ బాధల్లోనే ఉన్నారు. డబ్బులున్నోడికైనా, లేనోనికైనా అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల సమస్యలు ఉన్నాయనేది నాకున్న ఫండమెంటల్ ఫార్ములా అనమాట చిన్నప్పటి నుంచి. సో, ఏదో ఉంది తెలుసుకోవాల్సింది. నేను తెలుసుకోవాలని చెప్పేసి అనుకోని ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా లైఫ్‌లో. అంటే చిన్నప్పటి నుంచి 2, 3 క్లాసెస్ జంప్ చేసుకుంటూ వచ్చాను. సో, అయితే ఒక 1 ఇయర్ పోతుంది లైఫ్‌లో. లేదంటే నాకు నిజంగా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నేను ఏదైనా సర్వీస్ చేస్తాను. అప్పుడు నాకు నిజంగా ఒక రైట్ సర్వీస్ చేస్తున్నట్టు అవుతుంది అనిపించిందనమాట. నాకు నిజంగానే ఒక డీప్ ఇంటెన్షన్, ఒక రైట్ సర్వీస్ చేయాలి అనేసి. సో, నేనేదో చెప్పుకుంటూ, చేసుకుంటూ పోయే బదులు ఒక టైం పెట్టుకుంటాను ఒక 1 ఇయర్. ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ లైఫ్ అనేసేసి. సో, ఆ టైంలో నేను 'శుభాహారం సస్యాహారం' పుస్తకం, పిరమిడ్ పైన ఒక పుస్తకం, లైఫ్ సైన్స్ అని చెప్పి ఒక వర్క్‌షాప్స్ ఇలాంటివన్నీ డిజైన్ చేసుకున్నాననమాట. సో, 'శుభాహారం' పుస్తకం కూడా మొత్తం అంతా రెడీ చేసి తీసుకొనెళ్ళాం సార్ దగ్గరికి. నేను ఇంకో ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్. అప్పుడు ఒక ఫ్రెండ్ సార్‌తో అన్నారనమాట. "సార్ వీడు చదువుని పక్కన పెట్టి దీని పని చేసాడనేసి." నేను సార్‌తో అన్నాను, "సార్ నాకు ఒకరోజు ఒక క్వెషన్ వచ్చింది. నువ్వు సాఫ్ట్‌వేర్ అవ్వడం కోసం ఈ భూమి మీదకొచ్చావా?" అని చెప్పేసేసి. అది బయట ఎవడో అడిగింటే నేను ఏదో ఒకటి చెప్పుండేటోడిని. నాకు లోపల నుంచి వచ్చిన క్వెషన్ అది. నేను లోపల ఆన్సర్ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దేనితో నాకు కనెక్షన్ లేదు. ఏ విషయంలోనూ నాకు డబ్బులు కావాలనో, లేదా ఇంకా ఉద్యోగాలు కావాలనో, లేతే పెద్దగా సంపాదించుకోవాలనో, లేదా ఇంకా గొప్పగా ఏమీ లేవు. ఓ 10 మందికి పనికొస్తే చాలని ఒక ఫీలింగ్ ఒకటి ఉండేది చిన్నప్పటి నుంచి. సో, ఎక్కడో అది నన్నింకా బాగా గెలికేసిందనమాట. సో, నేను చెప్పాను, "సార్ నాకు లోపల నుంచి వచ్చిన క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్పుకోలేకపోయాను. సరే ఏమవుతుంది ఒక 1 ఇయరే కదా! చూద్దాం" అని చెప్పేసి స్టెప్ తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో నాకిది బుద్ధుడైన తర్వాత అవుతాడు. ముందు మనిషి అయితే ఆ తర్వాత వాడు బుద్ధుడైతే అయితాడు లేకపోతే లేదు. వాని చాయిస్ అది. మనిషి మాత్రం అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నాకు ఈ పుస్తకం చేయాలనిపించిందని చెప్పేసి చెప్పాను. సార్ అలా పట్టుకొని, "నేను ఈ పుస్తకం కోసం 30 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానయ్యా. వాళ్ళందరూ అలానే అంటుంటారు. నన్ను కూడా బోలెడంతమంది అన్నారు. అవేం పట్టించుకోవద్దు వదిలేసేయి వాళ్ళందరిని. నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో" అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత నేను చాలా సార్లు సార్‌ని అడిగాను. "సార్ నాకేదో ఒక పని అప్పచెప్పండి." అందరికీ నా ఫ్రెండ్స్‌కి చాలా మందికి "నువ్వు ఈ పని చేయవా? ఈ పని చేయవా?" అని చెప్పేవారనమాట. నేను ఇలా అడిగేవాడిని. "సార్ నాకు కూడా ఏదైనా పని అప్పచెప్పండి" అంటే, "నీకు చెప్పనురా నీకు లోపల క్లారిటీ ఉంది" అనేవారు. ఒక 3, 4 టైమ్స్ అడిగినప్పుడు కూడా, "నీకు లోపల క్లారిటీ ఉంది. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు" అని అన్నారు. బట్ ఒకసారి ఒక 2013లో 14లో ఒక 45 మినిట్స్ కూర్చోపెట్టి చెప్పారనమాట. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి డాక్టర్ న్యూటన్ గారి గురించి. "నువ్వక్కడ ఉండి ఆయనకి హెల్ప్ చెయ్యి" అని చెప్పేసేసి. "నన్ను ఎన్నో సార్లు అడిగావు గదా! నాకొక పని అప్పచెప్పని. ఈరోజు నీకు అప్పచెప్తున్నా. ఆయనకి హెల్ప్ చెయ్యి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. చాలా వండర్‌ఫుల్ మాస్టర్ ఆయన" అని చెప్పేసి చెప్పారు నాకు. సో, ఆయన నాకు డైరెక్ట్‌గా చెప్పిన పని అది. సో, ఇలా లైఫ్‌లో ఎన్నో చోట్ల ఒకసారి డీఎంసీ జరుగుతున్నప్పుడు నేను లోపలికెళ్ళాను. వెళ్ళంగానే కూర్చోపెట్టుకొని చెప్తున్నారనమాట. "ఈరోజు ఇంకో ఫార్ములా చెప్తానురా నీకు" అని చెప్పేసి. "చెప్పండి సార్" అనంటే,
అప్రిషియేషన్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్ అని చెప్పారనమాట ఆయన. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ నీకు ఇది నీకు చెప్తున్నా అని చెప్పేసి చెప్పారు ఆ రోజు. ఆ రోజు కొంచెం సరదాగా మహిళా ధ్యాన చక్రాల గురించి, మహిళల గురించి అలా సరదాగా చెప్తూ, బట్ ఈ కాన్సెప్ట్ నాకు మెయిన్గా చెప్పారనమాట. అంటే ఆయన ఎప్పుడు, అందుకే అన్ని ఆత్మలు ఎందుకు ఆయన దగ్గర ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాయనంటే ఆయనకు తెలుసు ఏ తిండి పెట్టాలి దానికి అనేసి. సో ఆ సోల్కి ఫుడ్ ఏంటి అంటే అప్రిషియేషన్. సో ఆ ఫుడ్ ఎప్పుడు ఆయన 24/7 కడుపు నిండా మనం ఎలా అయితే అన్నం పెట్టమంటామో అలాగా సోల్ఫుల్గా ఆయన సోల్ ఫుడ్ ఫుల్గా ఇచ్చేవారు అనమాట మనందరికీ. అప్పుడు నాకు అర్థమైంది ఓకే అనేసేసి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో ఒకసారి నాకేదో కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒకసారి వెళ్ళి కలిసాను. కలిస్తే చెప్పారనమాట, అన్ని సీజన్స్ ఉంటాయి లైఫ్లో. డే ఉంటుంది, నైట్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది, వింటర్ ఉంటుంది, రైనీ సీజన్ కూడా ఉంటుంది. నాకు సమ్మర్ అంటే ఇష్టం లేదంటే కుదరదయ్యా, అన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అది చెప్పడం చాలా సింపుల్గా చెప్పేసి వదిలేస్తారు ఆయన. అది ఆయన మాస్టరీ. అవి అర్థం కావడానికి నాకు జీవితకాలం పడుతుందనమాట. నిజమే, అన్ని చోట్ల అన్ని విషయాల్లో అన్నీ ఉంటాయి. మనం దేని మీద ఫోకస్ చేయాలి, దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అనేది చిన్న విషయం కాదు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా 2012 టైంలో కూడా ఆయన ఎప్పుడూ కూడా దాని మీదనే ఫోకస్డ్‌గా ఉన్నారు. ఆయన క్రియేషన్ మీదనే ఉన్నారు ఫోకస్డ్‌గా. రియాక్షన్ మీద లేరు అసలాయన. సో ప్రతి ఇంచు ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకి ఎంతో, ఎంతో, ఎంతో హెల్ప్ అవుతుంది. నిజంగా నేను పీఎంసీకి ఎంతో థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాననమాట. పీఎంసీ వల్ల ఎన్ని వీడియోస్ మనకి లైవ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా మందికి ఆయన ఉన్నారా లేదో తెలీదసలు. ఆయన వీడియోస్ చూస్తే ఆయన ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం అందరూ. కొత్త వాళ్ళందరికీ, ఆయనతో డైరెక్ట్ కనెక్షన్ లేని వాళ్ళందరికీ అక్కడ ఆయన లైవ్‌లో కనిపిస్తా ఉంటారు. ఎంతో అద్భుతమైన విషయం. బహుశా వన్ ఆఫ్ ద రీజన్ పత్రి గారికి పీఎంసీ మీద ఉన్న ఆహ్, అంత గొప్ప కాన్ఫిడెన్స్ కూడా అనుకుంటా. ఆయన పోనీ ఇది ఇట్ విల్ టేక్ కేర్ అన్నట్టుగా వదిలేసారనుకుంటా నేను. పీఎంసీ కావచ్చు, పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారని ఒక నమ్మకం. అలా డిఫరెంట్ డిఫరెంట్ సన్నివేశాలు, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. నేను ఇందాక చెప్పాను కదా! స్టార్టింగ్ సెకండ్ ఇన్సిడెంట్‌లో కూరగాయలు చిన్నగా కట్ చేశారని చెప్పి గట్టి గట్టిగా అల్లరి చేసి వదిలేసారని. బట్ యాక్చువల్లీ ఇక్కడ కూరగాయల సమస్య కాదు. అసలు ఆయనకి తిండే సమస్య కాదు. ఎక్కువ మాట్లాడితే ఆయనకి శరీరమే సమస్య కాదు. ఆయన ఏ రోజు శరీరం గురించి మాట్లాడలేదు. శరీరం గురించి పట్టించుకోలేదు. నామినల్‌గా దానికి ఫుడ్ పెట్టడం చేశారు. దానికి ఇయ్యాల్సిన కొన్ని ధర్మాలు దానికి చేశారు తప్ప, దాన్ని వాడినంతగా ఒక శరీరాన్ని ఈ భూమి మీద ఆయన వాడినట్టుగా ఎవడు వాడినడనమాట. అంత గట్టిగా మొత్తం పిండి పడేశారు దాన్ని. ఇంకా దాన్ని ఇంక వాడడానికి కూడా ఉపయోగించలేనంత గొప్పగా వాడేశారు దాన్ని. పొద్దున ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట, రాత్రికి ఇంకో చోట. మళ్ళీ రాత్రి జర్నీ చేసి మళ్ళీ పొద్దున్నకి ఇంకో చోట. ఇంతలాగా ఎవరు తిరుగుతారండి? ఏం అవసరం ఆయనకి? ఆయన ఆల్రెడీ ఎన్‌లైటెండ్ అయిపోయి ఉన్నారు. ఆయన అన్ని రకాలుగా తృప్తిగా ఉన్నారు. బట్ కేవలం ఆయన తెలుసుకున్న విషయాల్ని ఒక అన్‌కండిషనల్‌గా ఎంతమందికి ఉపయోగపడాలి, ఎంతోమందికి ఉపయోగించుకోవాలి, ఆయన అందరికీ ఆ ప్రెజెన్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఒక ప్రేమ, ఒక అన్‌కండిషనల్ స్పేస్ అంటే ఎలా ఉంటది? ఒక నిజమైన గురువు, నిజంగా సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే ఒక గురువు ప్రెజెన్స్ ఎలా ఉంటదనేది ప్రపంచం అంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని, అందరికీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటం కోసం ఆయన తిరిగారనమాట. అందుకే నాకు కంప్లీట్ మ్యాన్ అనే టైటిల్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన కంటే గొప్ప కంప్లీట్‌గా నాకెవరు అనిపించరు. హి ఈజ్ ఎ లీడర్. నాకు తెలిసిన ద బెస్ట్ లీడర్ ఆయన. ఎంత బెస్ట్ లీడర్ అంటే ఒకరికి రూపాయి ఇవ్వకుండా అందరితో గుడ్డులా పని చేయించుకుంటున్నాడనమాట. అంతకంటే గొప్ప లీడర్ ఎవరుంటారు చెప్పండి? అంటే ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో, ఎన్ని పిరమిడ్‌లున్నాయో, ఎన్ని ఊర్లలో ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లతో సహా తెలుసు ఆయనకి. ఒక ఊరెళ్లారంటే ఆ ఊర్లో కనీసం ఒక 100 మందిని ఆయన పేర్లు పెట్టి పిలవగలిగేంత కనెక్షన్ ఉంటది ఆయనకి. ఇట్స్ నాట్ అబౌట్ మెమరీ. ఇట్స్ అబౌట్ కనెక్షన్. అంత డీప్ కనెక్షన్. నేను 'జనక మహారాజు' గారి గురించి కొంత చూసాను. 'సీతాయనం' పుస్తకం అప్పుడు నాకెక్కువ ఆయన బాగా నచ్చారనమాట. నాకు సీతామాత గురించి, రామాయణం గురించి ఎన్నో విషయాలు తెలియడంతో పాటు, నాకింకా ఎక్కువ టచ్ అయిన విషయం ఏంటంటే 'జనక మహారాజు' గారి గురించి తెలుసుకోవడం అనమాట. తర్వాత నేను ఆ సీరియల్ చూసినప్పుడు కూడా నాకు చాలా రెజొనేట్ అయ్యా నేను. అంటే ఆయనలో ఉన్న చాలా క్వాలిటీస్ నాకు పత్రికలో కనిపించాయన్నమాట. ఆయనకి రాజ్యమంతా ఒక కుటుంబం లాగానే. ఆ రాజ్యంలో ఎంతమందున్నారో అందరికీ తెలుసు. అందరి గురించి ఆయనకి తెలుసు. వాళ్ళ పాస్ట్, వాళ్ళ భవిష్యత్తు అన్నీ కూడా తెలుసు ఆయనకి. అంత డీప్ కనెక్షన్ ప్రతి ఒక్కరితోను ఉండింది ఆయనకి ఆ రాజ్యంలో. అలానే పీఎస్ఎస్ఎంలో పత్రి గారికి కూడా అంత కనెక్షన్ అందరితోనూ ఉంది. జనక మహారాజు గారు కూడా ఒక రాజు. కానీ ఆయన ఏ రోజు ఆ కుర్చీతో ఐడెంటిఫై అయిపోలే. ఆ పదవితో ఐడెంటిఫై అయిపోలేదు. ఆయన ఆ పదవిని
ఒక బాధ్యతలాగా, ఒక సర్వీస్ లాగానే చేశారు ఎప్పుడు కూడా. ఆయన లైవ్‌లో ఉండి కూడా చైర్మన్‌గా కడతాలకి ఇంకొకళ్ళని పెట్టారు. పిరమిడ్ వ్యాలీకి ఇంకొకళ్ళని పెట్టారు. ఆయనెప్పుడు చైర్మన్‌గా నేను ఉండాలనుకోరు. అనుకోలేదు అలాగా. అంటే అందరికీ ఆ బాధ్యత ఇచ్చారాయన. అందరికీ అవకాశం ఇచ్చారు. సో, ఆ అవకాశాన్ని ఎంతమంది చక్కగా ఉపయోగించుకుంటారో, ఎంతమంది ఉపయోగించుకునేది తర్వాత విషయం. బట్ అంతలాగా ఒక వ్యక్తిని ట్రస్ట్ చేసి, మనల్ని మనమే నమ్మలేనంత గొప్పగా ఆయన మనల్ని నమ్మారు. మనల్ని మనమే ప్రేమించుకునేంత గొప్పగా, మనల్ని మనమే చూడలేనంత గొప్పగా ఆయన మనల్ని చూసారు. అంతకంటే ఇంకేం కావాలి? సో, ఈ భూగ్రహం మీద అదొక గొప్ప గిఫ్ట్. డాక్టర్ న్యూటన్ గారు చెప్తారనమాట. పత్రిజీకి మునుపు, పత్రిజీ తర్వాత ఈ భూగ్రహం అన్నట్టుగా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నిజంగానే ఇన్ని కోట్ల మంది కలిసి మెడిటేషన్ చేయగలిగారు. ఇన్ని లక్షల మందికి ఈరోజు ఒక బాధ్యత ఉంది. ఇన్ని లక్షల మంది శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం ఏదో రకంగా మన వంతు మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని లక్షల సంకల్పాలుంటాయి. ఇప్పుడు గూడా ఈ క్షణం మనం చూసుకున్నా గూడా కనీసం ఒక 1,00,000 మందైనా ఆలోచిస్తా ఉంటారు. శాకాహార జగత్ ఎలా చేసేయాలనేసి. ఎంటైర్ జగత్తే మళ్ళీ. ఎవరు ఊర్ల గురించి, జిల్లాల గురించి కూడా మాట్లాడరు మనోళ్ళెవరు. సో, అంటే ఎప్పుడు వాళ్ళ సంకల్పాలు గానీ, వాళ్ళ పనులు గానీ, వాళ్ళ ఆలోచనలు గానీ ఎప్పుడు అంత గొప్పగా ఉండేలాగా, మనల్ని అంత గొప్పగా మనల్ని మనం చూసుకునేలాగా ఆయన మనకి భరోసా, ఆ శక్తి, ఆ సామర్థ్యం అన్నీ ఇచ్చారనిపిస్తుంది నాకు. మన లోపల ఉన్న అన్ని విషయాల్ని తట్టి లేపారాయన. మన లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని, మన లోపల ఉన్న గాడ్‌ని, మన లోపల ఉన్న ఒక లీడర్‌ని, మన లోపల ఉన్న టీచర్‌ని, మన లోపల ఉన్న ఒక సర్వీస్ మ్యాన్‌ని, ఎన్నో విషయాల్ని, ప్రతి వ్యక్తిలో ఉన్న ఎన్నో అద్భుతమైన గుణాలని ఆయన తట్టి లేపారు. తట్టి లేపి వదిలేయలేదు. దానికి చాలా కాలం పాటు నీళ్లు పోసారు. చాలా కాలం పాటు ఎరువులేసారు. చాలా కాలం పాటు దాన్ని పోషించారు. అవి కొంచెం మొలకలొచ్చి చక్కగా మొక్కలై, వృక్షాలై ఫలాలిస్తున్న టైంలో ఓకే. ఈ ఫలాలు వేరే రకంగా అలాగే ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయని జెప్పేసి వదిలేసారని నాకనిపిస్తుందనమాట. సో, ఆయన ఏ పనైతే చేశారో, ఎలా అయితే అందరిని ఎంకరేజ్ చేశారో, ఎలా అయితే అందరిని అప్రిషియేట్ చేశారో, ఎలా అయితే ప్రతి వ్యక్తిలో ఉన్న బుద్ధత్వాన్ని చూసారో, ఎలా అయితే ఆల్‌వేస్ ఫోకస్ ఆన్ క్రియేషన్, నో రియాక్షన్. క్రియేషన్ మీద ఫోకస్ చేశారో, ఎలా అయితే ప్రతి వ్యక్తికి అంత స్నేహాన్ని, అంత ప్రేమని మన ఇంట్లో వాళ్ళే అర్ధరాత్రి ఒక్కోసారి ఆకలేస్తుందంటే తిడతారు. అలాంటిది ఆయన డే అంతా క్లాసులు చేసుకొనొచ్చి, నైట్ 11 11 ఆ టైంలో కూడా ఆయన స్నానం చేసి మరి అందరికి వంట చేసి వడ్డించేవాళ్ళు. ఎవరికుంటుంది అంత ఓపిక? ఎవరికుంటుంది అంత ప్రేమ? మనం జస్ట్ ఒకసారి అలా బయటికెళ్ళొస్తేనే రెస్ట్ తీసుకుంటాం. లేదంటే ఒక ఊరెళ్ళొచ్చామంటే ఇంకో రోజు రెస్ట్. ఒక వారం రోజులు ట్రిప్పెళ్ళొస్తే 4 రోజులు రెస్ట్. అలాంటిది ఆయన 24/7 పనిచేసి, ఈ భూమి మీద టైమ్‌ని, బాడీని ఆయన వాడినంతగా ఇంకెవరు వాడలేదని నా అభిప్రాయం అనమాట. ఇవి మనుషుల్ని గూడా. అంటే ప్రతి వ్యక్తికి ఆ బాధ్యతనిచ్చారు. ప్రతి వ్యక్తిని అంతలాగా గుర్తు చేసి, అంతలాగా మనందులో ఉన్న దివ్యత్వాన్ని మనకి గుర్తు చేస్తూ, మనం ఇంకో 10 మందికి పనికొచ్చేలాగా చేశారాయన. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. ఆయన గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా, ఆయన గురించి ఎప్పుడు మాట్లాడాల్సొచ్చినా ఆహ్, దోస్ ఆర్ ద మోస్ట్ వండర్‌ఫుల్ మొమెంట్స్ ఇన్ మై లైఫ్. 2013 జనవరి 10థ్‌న ఎళ్ళాను ఒకసారి సార్ దగ్గరికి. సో, వెళ్ళినప్పుడు కింద కర్నూల్ పిరమిడ్‌లో ఉన్నారాయన. పిరమిడ్ దగ్గర. చాలా హాట్‌గా ఉంది వాతావరణం అంతా. వెళ్ళంగానే కింద మనోళ్ళు చెప్పారు, "కొంచెం వాతావరణం బాలేదురా" అనేసి. "పర్లేదులే నిన్న నా బర్త్‌డే నేను ఎట్లాగో రాలేకపోయాను ఆయన దగ్గరికి. అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఒకసారి పైకెళ్ళి కలిసొస్తా" అని చెప్పి పైకెళ్ళా. వెళ్ళంగానే కొంచెం సైలెన్స్‌లో ఉన్నారు. ఏంటి ఇలా అంటున్నారనమాట. "ఏం లేదు సార్ నిన్న నా పుట్టినరోజు. నేను ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాను. రాలేకపోయాను. మిమ్మల్ని కలిసి వెళ్ళాలనిపించి వచ్చేసాను" అంటే, "అవునా" అని ఇట్లా మాట్లాడారు. సార్ నాకంటే మునుపు పరమహంస పుట్టారు. నా తర్వాత వివేకానందుడు పుట్టారు. వాళ్ళిద్దరు కూడా గురువు గర్వించేలాగా తయారయ్యారు. ఏదో రోజు నాకు కూడా ఈ లైఫ్‌లో ఒక కోరికది. నేను కూడా మీరు గర్వపడేలాగా ఈ జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను అనేసి. అలా చూసి నవ్వుతూ ఉన్నారనమాట. ఆయనెప్పుడు నేనడిగిన ఒకే ఒక కోరిక ఇది నాకు. లాస్ట్ క్యూఎల్ఈ విజిట్‌లో కూడా ఆయన అడిగిన మాట అనమాట. మీరెప్పుడు డాక్టర్ న్యూటన్ గారిని చూసినా మీ కళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది. నాకు ఈ లైఫ్‌లో మీ కళ్ళలో నాకు ఆ స్పార్క్ కావాలి. అది ఈ లైఫ్‌లో నాకుందని అడిగాను లాస్ట్ విజిట్ అప్పుడు. ఉంది అన్నారు. నాతో ఆయన చెప్పిన డైరెక్ట్ వర్డ్స్‌లో ఉంది అనే వర్డ్ వాడారు. దట్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ హోప్ ఫర్ మీ. నాకు ఈ లైఫ్‌కి ఏదైనా ఇప్పుడు ఒక టార్గెట్ ఉంది అనంటే, ఒక కోరిక ఉంది అనంటే డీపెస్ట్ డిజైర్ అంటాం గదా! అలాంటి డీపెస్ట్ డిజైర్ ఏదైనా ఉంది అంటే, నా గురువు నన్ను చూసి గర్వపడేలాగా నేను జీవించాలి అనేసి. నేను జీవించినా, లేకపోతే పైకెళ్ళినా,
పైకెళ్ళిన తర్వాతైనా సరే ఆయనను చూసి అంతే గర్వంగా ఫీల్ అవ్వాలి. అంతకు ఒక ఇంచు తక్కువైనా నేను సాటిస్ఫై అవ్వలేననమాట. సో, అంతలాగా నా జీవితాన్ని ఆయన ప్రభావితం చేశారు. ఆయనకు మునుపు నేను వేరు. ఆయన తర్వాత నేను వేరు. ఆయన లేకుంటే అసలు ఈ జీవితంలో ఇవేమీ లేవు. ఆయనకు లేక మునుపు ఏదో ఒక మంచి పని చేయాలి, ఏదో 10 మందికి పనికొచ్చేయాలి ఇలాంటి ఆలోచన తప్ప వేరేం లేవు. బట్ అసలు జీవితం అంటే ఏంటి? నిజంగా ఒక జీవితాన్ని ఎలా జీవించొచ్చు? ఎలా ఆనందంగా జీవించొచ్చు? ఎన్నో విషయాలు ఆయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉండి చూపించారు. ఎన్నో నేర్పించారు. నాకైతే డైరెక్ట్‌గా ఎన్నో ఫార్ములాస్ చెప్పారు కూడా డైరెక్ట్‌గా. నేను చెప్పాను. నో రియాక్షన్ క్రియేషన్ ఒక ఫార్ములా. అప్రిషియేషన్ ఈస్ ఫుడ్ ఫర్ ద సోల్ అని ఒక ఫార్ములా. అండ్ గుడ్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫండ్ అని ఒక ఫార్ములా. లేదంటే ఇంకా అన్ని సీజన్స్ ఉంటాయని ఒక ఫార్ములా. ఇలా ఎన్నో ఫార్ములాస్ నాకు లైవ్‌లో డైరెక్ట్‌గా చెప్పారనమాట. సో, ఎంతో ఫార్చునేట్‌గా నేను ఫీల్ అవుతాను. ఎంతో గొప్ప బ్లెస్సింగ్‌గా నేను ఫీల్ అవుతాను. ఆయనతో కలిసి జీవించినందుకు. అండ్ ఆయనతో పాటు ఎన్నో మెమోరీస్ ఉన్నందుకు. ఆయన్ని ఏడిపిస్తూ లేదా సరదాగా ఇప్పుడు నేను చెప్పాను కదా! జనవరి 10, 2013 వెళ్ళానని. ఆ టైంలో కూడా ఆయన అంత సీరియస్‌గా ఉన్నారని తెలిసినప్పుడు కూడా నేను ఫస్ట్ ఈ మాట చెప్పాను. తర్వాత అంటే నేను ఇలా మీ దగ్గర నుంచి రుణాన్ని కోరుకున్నాను. తర్వాత నేను మాట్లాడిన మాట ఏంటంటే, "సార్ మీకు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా?" అని అడిగాననమాట. "చెప్పరా" అన్నారు. నేను మీకు ఆ రోజే చెప్పాను డీఎంసీలో ఆయన టీ షర్ట్, జీన్సు, గాగుల్స్ పెట్టుకొని వచ్చారనమాట. అందుకంటే 2012 డీఎంసీలో. ఆ రోజంతా నేను బాగా ఏడిపించాను. "ఎందుకు సార్ మీకు మా మీద ఇంత కక్ష? ఇప్పటికే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ యేసుకొని తిరిగితే ఏమైపోవాలి మేమందరం? మా యూత్ గోడంతా మీకు కొట్టుకుంటదని" చెప్పేసి చాలా ఏడిపించాననమాట. ఆయనకి యూత్‌తో ఒక ఫ్రెండ్లీగా అంటే అన్ని చోట్ల అలా కాదు. ఒక స్పేస్‌లో ఒక సరియైన ప్లేస్‌లో, సరియైన విధంగా మనం మన ఫ్రెండ్లీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి ఆయన చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఆయనతో ఎక్కువ గడిపిన ఆనందమైన క్షణాలేంటంటే ఆయన ఏడిపించడం అనమాట. చెప్తే చూడడానికి చాలా మందికి అదలా అనిపించొచ్చు కానీ ఆహ్, అదంతే. అది దట్ ఈస్ పత్రిజ్ అంతే. ఒక అమాయకుడు లేదా కుర్రోడు ఎంత ప్రేమగా ఆయన ఏం చేసినా ఆయన ఎంకరేజ్ చేసేవాడు తప్ప ఎప్పుడు దాన్ని ఇంకోటి కాదు. అంటే మన వెనకాలున్న ఆ ఇంటెన్షన్ తెలుసు కాబట్టి. జనవరి 10థ్ కూడా అదే మాట అన్నాననమాట. నేను ఆ రోజే చెప్పాను మీకు. మా యూత్ గోడంతా కొట్టుకుంటది మీకని చెప్పేసి. మీకు అర్థమైందా ఇదే ఇదంతా దానంతటికి కారణం ఇదే. ఆ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ఇదంతటికి కారణం అని చెప్తే ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల సేపు అలా నవ్వుతూనే ఉన్నారనమాట. అలా ఏడిపిస్తూనే ఉన్నాను ఆయన్ని. అంటే అంత పెద్ద విషయం అప్పుడు, అంత పెద్ద సీరియస్ థింగ్ జరుగుతా ఉంటే, ఆ టైంలో కూడా నేనెళ్ళి అలా సిల్లీగా మాట్లాడితే కూడా ఆయన దానంతలాగా ఎంజాయ్ చేసేయగలిగారంటే ఇంకెక్కడ ఆయన ఇగో ఉన్నట్టు, ఎక్కడ పెద్ద మాస్టర్ అనే ఫీలింగ్ ఉన్నట్టు అసలు ఏమీ లేవు ఆయన దగ్గర. ఆయన దగ్గర నేనెప్పుడు నాలానే ఉన్నాను ఆయన దగ్గర. నాకు తెలిసి నా జీవితంలో నేను నాలాగా ఉన్న స్పేస్ ఏదైనా ఉంది అనంటే అది పత్రిజీ దగ్గరే అనమాట. ఏదైనా సరే నాకనిపించింది ఆయన నన్ను ఒకసారి ఆయన కడతాల్లో హోలీ టైంలో పెళ్లి చేసుకొని అడిగారనమాట. వెంటనే నేను ఎందుకు నీకు నా మీద అంత కుళ్ళొచ్చింది? నేను తిరుగుతా ఉంటే చూడలేకపోతున్నావు కదా! అని చెప్పేసేసి అందరిని పిలిచి చూడండి మేడం అని చెప్పేసి కరెక్టే కదా సార్ పాపం వాడు ఏదో ఉంటా ఉంటే నువ్వెందుకు వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి. బట్ ఆయన చెప్పారంటే ఏదో రీజన్ ఉంటుందని నేను జస్ట్ ఒక ఓపెన్ మైండ్‌తో ఉన్నాను. అదే ఇయరే నేను ప్రెజెంట్ కనెక్ట్ అయ్యాను. ఆయన వల్లే నేను క్యువెరీలో ఉన్నాను. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇవాళ నేనేం నేర్చుకున్నా, ఇవాళ ఇక్కడ ఏం పని చేసినా, ఆ క్రెడిట్ అంతా కూడా చాలా వరకు పత్రి గారికెళ్తుంది. ఎందుకంటే ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు. "నువ్వక్కడ ఉండాలి. నువ్వు దాన్ని హెల్ప్ చేయాలి ఆయనకి" అని చెప్పేసేసి. "నువ్వు సపోర్ట్ చేయాలి దానికనేసి." ఇక్కడ ఉండడం వల్ల ఎన్నో నేర్చుకున్నాను నేను. ఎన్నో విషయాలు. నేను ఇందాక చెప్పాను కదా! అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేది ఒక మాటల రూపంలో కాకుండా ప్రపంచం అంతా మనల్ని ఎలా మిర్రర్ చేస్తా ఉంది. మనకేం నేర్పించే ప్రయత్నం చేస్తా ఉంది అనేది నేను ఇక్కడికొచ్చాక అర్థం చేసుకోగలిగాను. అందుకంటే మునుపు నాకు ఓషో చాలా ఇష్టం. ఓషో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలాంటి టఫ్‌గా ఉండేవి. బయట ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ, ట్రిగ్గర్స్ అన్నీ గూడా మీకొక బకెట్ లాగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీ డీరెస్ట్ రిలేషన్‌షిప్స్. వాళ్ళు జస్ట్ ఒక బకెటేసి లోపల నుంచి తీస్తారు బయటికి. ఆ లోపల ఉంటుంది ఆల్రెడీ. దాన్ని బయటకి తీస్తారు అని చెప్తారనమాట. సో, బావిలోకి ఒక బకెటేసి తీస్తే ఏమొస్తుంది? లోపల ఏముంటే అదొస్తుంది. వాటర్ ఉంటే వాటర్ వస్తుంది. పెట్రోల్ ఉంటే పెట్రోల్ వస్తుంది. సో, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా నీకు లోపల కోపం వస్తా ఉందంటే, మీకు కోపం ఆల్రెడీ ఉన్నట్టు లెక్క. దుఃఖం వస్తుందంటే దుఃఖం లోపల ఉన్నట్టు లెక్క. ఇప్పుడు బుద్ధుడిని తిడితే ఆయనకేం రాలా. పత్రిజి గారి మీద అంత పెద్ద అలిగేషన్ చేస్తే ఆయనకేం రాలా. ఎందుకంటే లోపల ఏం లేదు. లోపలంతా ఖాళీ అయిపోయింది ఆళ్ళకి. సో, మనం అలా లోపల ఖాళీ అయ్యేంత వరకు ఈ ప్రపంచం మనల్ని వదిలిపెట్టదనమాట. నాకర్థమైన సత్యం అది. సో, మీకు మనుషులు, సందర్భాలు మారొచ్చు కానీ, లైఫ్‌లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ మనం ఎప్పుడైతే అడ్రెస్ చేస్తామో,
అవి ఏం నేర్పించే ప్రయత్నం చేస్తున్నాయి మనం గుర్తిస్తామో, అప్పుడు మనకి ఆ లోపల హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లోపల ఎప్పుడైతే అది శుద్ధి జరుగుతుందో, లోపల ఎప్పుడైతే అది శాంతిస్తుందో, బయట కూడా మార్పులు సంభవించే అవకాశాలుంటాయన్నమాట. సో, ఎందుకో నాకు ఈ పాయింట్ చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. సో, ఇవాళ నేను అంత ఇంపార్టెంట్ పాయింట్ నేను నేర్చుకోవడానికి కారణం ఎవరనంటే పత్రి గారని చెప్పగలుగుతాను నేను. ఎన్నో చోట్ల, ఎన్నో విషయాల్లో ఎప్పుడు డౌన్ అనిపించినా, కొన్నిసార్లు నేను వర్క్ చేస్తూ కొన్ని విషయాల్లో కొంచెం డల్‌గా ఉంటే ఆయన యూఎస్‌లో ఉన్నారు ఒకసారి. నాకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. బట్ ఎక్కడో ఉన్నారు కదా! ఎందుకులే అని కామ్‌గా ఉన్నా. అనుకున్న ఒక 1 అవర్ లోపల ఆయన కాల్ చేశారనమాట. ఏంటయ్యా సంగతులు అన్నారు. ఒక 1 అవర్ బ్యాక్ అనుకున్నాను సార్. కొంచెం డల్‌గా ఉండింది ఒక విషయంలో. మాట్లాడాలనిపించింది. కానీ మీరెక్కడో ఉన్నారు కదా! అని చేయలేదు అనంటే, ఓకేనయ్యా అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడారు. మొత్తం అంతా రిలీజ్ అయిపోయింది. అంటే ఆ రోజున యూఎస్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఆయనకి తెలుసు నేనెలా ఉన్నాను, వీడి పరిస్థితి ఏంటనేసి. ఈరోజు ఎక్కడో వేరే లోకల్ నుంచి కూడా నాకు చేస్తా ఉండింటారు. కొన్నిసార్లు నేను కనెక్ట్ అవుతుంటా, కొన్నిసార్లు కనెక్ట్ అవ్వలేకపోతుంటా. నేను నైట్ పూట ఒక డ్రీమ్ వచ్చింది నాకు. ఎక్కువ శాతం నాకు ఆ డ్రీమ్స్‌లో ఆయన మెసేజెస్ ఇస్తూ ఉంటారనమాట. సో, అంటే డ్రీమ్‌లో కొంచెం అవేర్‌గా ఉంటాను. ఇది డ్రీమ్ అని తెలుస్తూ ఉంటుంది. నేను డ్రీమ్‌లోనే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను. సో, నాకది కొంచెం వెరీ స్పెషల్ టైమ్ అనమాట. ఏదైనా కనెక్షన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది నాకప్పుడు. సో, నిన్ననే ఆయన వచ్చిన కల కనిపించి ఒకటేదో చిన్న ప్రాసెస్ ఏదో చెప్పేసి కొంచెం అప్రిషియేట్ చేసి ఎళ్లారనమాట. సో, అంటే ఆయన ఇవాళ లేరు ఫిజికల్‌గా అని బాధపడాలో, లేకపోతే ఎక్కడున్నా ఆయన మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడున్నా ఆయన మనతో ఉంటారు అని ఆనందపడాలో, ఆల్రెడీ నీకు బోలెడంత మెమోరీస్ ఇచ్చారు, బోలెడంత జ్ఞానం ఇచ్చారు. అప్రిషియేషన్ ఈస్ ఫుడ్ ఫర్ సోల్. అదొక పాయింట్ మనకి అర్థం అవ్వడానికి, దాన్ని ఆచరించడానికి కొన్ని జీవితాలు సరిపోతాయి మనకి. అలాంటిది ఈ జీవితకాలం అంతా ఆచరించడానికి కావాల్సినంత జ్ఞానం, ఈ జీవితకాలం అంతా పని చేసినా అయిపోనంత పని, ధ్యాన జగత్ అనే పని కానివ్వచ్చు, శాకాహార జగత్ అనే పని కావచ్చు. ఏ ఒక్క పని పట్టుకున్నా ఈ జీవితకాలం అంతా చేసినా కూడా అయిపోదు మనకది. సో, అంతే అంత జ్ఞానం ఇచ్చారు, అంత పని ఇచ్చారు, అంత ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చేసి ఎళ్లారాయన. ఇంక ఆయన ఇవ్వడానికి కూడా ఏం లేదు. జస్ట్ ఆయన చేసింది మనం గుర్తు చేసుకుంటూ, ఆయన మనకిచ్చిన విషయాలను గుర్తు చేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటూ, కొత్త వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్‌కి ఆ విషయాల్ని, ఆ జ్ఞానాన్ని, ఆయనలాంటి ఒక ప్రెజెన్స్‌ని ఎంతో కొంత ఆయన ఒక 100% ప్రెజెన్స్, 100% అన్‌కండిషనల్ లవ్ మనకి ఇవ్వగలిగితే, కనీసం ఒక 1% అయినా మనం ఇంకొకళ్ళకి ఆ అన్‌కండిషనల్ స్పేస్, అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్, అన్‌కండిషనల్ లవ్, ఆ ఫ్రెండ్‌షిప్ ఇవ్వగలిగితే మనం మనం ఉన్నందుకు, ఆయన దగ్గర ఉన్నందుకు, లేకపోతే ఆయనతో కొంతకాలం మనం గడిపే అవకాశం వచ్చినందుకు దానికి సార్థకత వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఐ ఫీల్ వెరీ, వెరీ ప్రివిలేజ్డ్, వెరీ బ్లెస్డ్. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎంతసేపైనా మాట్లాడగలుగుతాను. అన్నీ తెలుసు ఆయనకి. ఎన్నో విషయాల్లో నేను లైవ్‌లో చూసాను. ఒక 3 సన్నివేశాలు. ఒకసారి మన మాస్టరు ఐసీయూలో ఉన్నారు. డాక్టర్స్ కష్టమండి అని చెప్పేశారు. వెళ్లి వేరెవరెవరినో పిలుచుకోండి, మీ వాళ్ళందరిని పిలుచుకొని చెప్పేశారు. సార్‌కి ఫోన్ చేస్తే, "అది వాళ్ళకి తెలీదులేవయ్య, ఏం కాదులే" అని చెప్పేసన్నారు. నెక్స్ట్ 3 డేస్‌లో ఆయనతో పాటు మేము రాయలసీమ టూర్ అంతా తిరిగామనమాట. ఐసీయూలో ఉన్న మనిషితో. డాక్టర్స్‌కి వితిన్ షార్ట్ టైమ్‌లో ఎలా తగ్గిపోయిందో ఏమో తెలీదు. ఎందుకొచ్చిందో తెలీదు, ఎందుకు పోయిందో తెలీదనమాట. అంటే ఒక మనిషిలో ఆయన అన్ని పాజిబిలిటీస్ చూడగలిగారు. అక్కడ మనిషి పోతాడా, పోడా అని. ఇంకొక సందర్భంలో నేనొక వేరొక మనిషి పేర్లు చెప్పడం ఎందుకులే చెప్పట్లేదు నేను. సో, ఆయనతో పాటు నేనున్నాను హాస్పిటల్ దగ్గర. నేను వెళ్ళిపోయారని తెలిసి నేను ఫోన్ చేసే లోపల ఆయన చెప్తున్నారనమాట. "వాడు వదిలేసి ఎళ్ళిపోయారయ్యా, హ్యాపీగా ముందుకెళ్తున్నారని" చెప్పేసి. అంటే ఆయనకన్నీ తెలుసు. ఇంకొకసారి నేనెక్కడో ఆదోన్‌కెళ్ళాను. రోజు ముందర ఆయన అక్కడ ఒక మనిషిని అడిగారనమాట. "ఏమయ్య పోవడానికి రెడీగా ఉన్నావా" అని. ఆయన కూడా చాలా స్పోర్టివ్‌గా, చాలా పాజిటివ్‌గా, "యెస్ సార్ ఎళ్ళిపోవడానికి ఎప్పుడు సిద్ధమే సార్" అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనయ్య అని చెప్పేసి ఎళ్ళిపోయారు. అదే రోజు నైట్ ఆయన బాడీ వికెట్ చేశారు. అంటే మనకి 24/7 నాకు తెలిసి కరోనా టైంలో ఎక్కువ భయం లేకుండా కొంచెం ధైర్యంగా కాస్త ఏమైతే అది అయిందిలే అని ప్రశాంతత ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారంటే పిరమిడ్ మాస్టర్‌లు ఒకటే అనిపిస్తదనమాట. అంటే పోయినా మనకేం గాదు అనేలాగా మనకి ఎవ్రి సెల్ ఆయన ఎక్కించేశారు. ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో ప్రయత్నాలు చేసున్నారు భూగ్రహం మీద. భజగోవిందం గావచ్చు, లేతే ఆశికరాచార్యులు గారు గావచ్చు, ఎంతోమంది మాస్టర్స్ ఎంతో కష్టపడి ఉండొచ్చు. బట్ ఇంత ఒక మాస్ మూవ్‌మెంట్‌లో ఇంత సరళంగా సత్యాన్ని అందరిలోకి ఎక్కించగలిగిన మాస్టర్ మాత్రం అది డెఫినిట్‌గా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మాత్రమే అని నేను చెప్పగలను. ఆయనలాగా అంత సరళంగా, అంత సూటిగా సత్యాన్ని చెప్పగలిగే ధైర్యం గాని, ఆహ్,
ఆ ప్రయత్నం గాని ఎవరు చేసుండరని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది మ్యూజిక్ మెడిటేషన్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు డైలీ లైవ్‌లో గూడా చేస్తున్నారు కొంతమంది టాప్ ఫేమస్ గురువులందరూ గూడా. 30 ఇయర్స్ బ్యాక్ చెప్పారాయన. 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్ చేశారాయన. ఇప్పుడు శాకాహారం గురించి ప్రపంచమంతా మాట్లాడుతూ ఉన్నారు. అది గూడా ఆయన ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ చెప్పారనమాట. ఆయన చెప్పిన సత్యాలను అర్థం చేసుకోవడానికి, ఆ విషయాలు ఒక కామన్ మ్యాన్‌కి తీసుకెళ్ళడానికి ఇంకా ఇంత టైం పడుతుంది గానీ, ఆయన ఎప్పుడోనే చూసారు దాన్ని. ఒక మనిషిని భవిష్యత్తుని ఆయన చూడడం, లేదంటే ఆ మనిషి గతాన్ని చూడడం ఆయనకన్నీ అన్నీ తెలుసు. కానీ ఏ రోజు గూడా ఆయనెక్కడ ఒక నాకన్నీ తెలుసనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ చూపించలేదు. ఎవరన్నా అడిగినా గూడా నాకేం తెలీదయ్యా అని జెప్పేసి చెప్తూ ఉండేవారు. నేను ఎన్నో సార్లు అడిగాను. సార్ మీరు పలానా చోట వాళ్ళకిలా చెప్పారంట. అది ఇలా జరిగింది అని జెప్పేసంటే, అవుతుంటాయయ్యా మనం ఏం చేసింది లేదు అన్నట్టుగా ఏదో చెప్పి వెళ్ళిపోయి ఉండేవారనమాట. ఏ రోజు గూడా ఆయన నాకంతా తెలుసు అనే వర్డ్ ఎప్పుడు మాట్లాడింది నేనైతే వినలే. వెరీ రేర్ సందర్భాల్లో ఒకటి 2 చిన్న చిన్న మాటలలాగా నాతో ఉన్నారనంటే వాళ్ళు ఎన్నో జన్మలు సాధన చేసినట్టేనయ్యా అని ఒక వర్డ్ ఎప్పుడో ఒక చోట. అలా వెరీ రేర్‌గా అది పర్సనల్‌గా కొంతమందితో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలనమాట. అంటే అంత వినయం ఎవరైనా స్టేజ్ మీద అప్పటిదాకా ఉన్న ఎంతోమంది మనకు కొన్ని ఫోటోస్ సర్క్యులేట్ అవుతుంటాయి సార్‌వి. స్టేజ్ మీద ఎవరైనా దండం పెడితే ఆయన కూడా తిరిగి కాళ్ళకి వాళ్ళ పాదాలకు దండం పెట్టేవాళ్ళు. ఎవరు చేస్తారండి అంత వినయం ఎవరి దగ్గర ఉంటుంది? ఎందుకంటే ఆయనకి అక్కడ ఇంకో పర్సన్ లేరు. తన ముందున్న పర్సన్‌లో కూడా ఆయన అంత దైవత్వాన్ని చూడగలిగారు. ఆ బుద్ధుడిని ప్రతి వ్యక్తిలోను చూడగలిగారాయన. ప్రతి వ్యక్తికి అంత బాధ్యతలిచ్చి, ప్రతి వ్యక్తిలోనూ అందరికీ అన్ని మంచి పొజిషన్‌లిచ్చి, అన్ని గొడుగులిచ్చి, అంత బాధ్యతలిచ్చి, ఇంతమందికి ఇంత ఒక ధైర్యాన్ని, ఒక భరోసానిచ్చి, ఆయన ఒక రకంగా ఈ భూమి మీద వదిలిపెట్టారనమాట. చూడాలి మరి. సో, ఆయనిచ్చిన జ్ఞానంతో, ఆయనిచ్చిన ఆ ప్రెజెన్స్‌ని, ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటాము ఈ భూమి మీద. అండ్ వి ఆర్ ఆల్ ఆన్సరబుల్. నేనెప్పుడు అది నమ్ముతాను. అందరికీ ఇవాళ నేను చెప్పాల్సిన పాయింట్ కూడా అదే అనమాట. వి ఆర్ ఆన్సరబుల్. మనం ఇక్కడ జీవించిన ప్రతి జీవితము మనం పైకెళ్ళిన తర్వాత ఆయన మనల్ని అడుగుతారు ఖచ్చితంగా. ప్రతి వ్యక్తిని అడుగుతారు. ప్రతి పెరుగు మాస్టర్‌ని కూడా అడుగుతారు. ముఖ్యంగా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఖచ్చితంగా అడుగుతారు. "ఏం చేసొచ్చావు?" అని చెప్పేసి. అప్పుడెళ్ళాక మనం ఎన్ని కంప్లెయింట్స్ చెప్తాము. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా అని చెప్పేసంటే ఆయన ఉన్నప్పుడు కూడా ఎవడైనా ఎళ్లి కంప్లెయింట్స్ చెప్తే 2 పీకో, 2 తిట్టో పంపించేవాళ్ళు. అలాంటిది ఈ లైఫ్ అయిపోయిన తర్వాత పోయి చెప్పామనుకోండి, ఇంకా కష్టంగా ఉంటది. సో, మనం ఎప్పుడు ప్రయత్నం చేద్దాం. అండ్ నేనైతే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకొచ్చాక ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నిజంగా మన లోపల ఎలా అది హెల్ప్ అవుతుంది. ఎలా ఒక ప్యాటర్న్ రిపీట్ అవ్వకుండా మనం బ్రేక్ చేసుకోగలుగుతాము. ఎలా ప్రతి వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని చూడగలుగుతాము. ఎలాంటి వ్యక్తిలోనైనా వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారు అనే ఒక థాట్ మన తీసుకురావడానికి ఎంతలాగా మనం వర్క్ చేయొచ్చు. ఆ థాట్ మనకెంత హెల్ప్ అవుతుంది. నిజంగా మనల్ని ఎలా అర్థం చేసుకోవాలి. మన ప్రెజెంట్ మూమెంట్ బాగలేదా? మన చైల్డ్‌హుడ్‌లో నుంచి ఏమైనా మనకి వాళ్ళు మిర్రర్ చేస్తున్నారా? మన పాస్ట్ లైఫ్‌ని ఏమైనా మిర్రర్ చేస్తున్నారా? లేకపోతే మన ఫ్యామిలీ ట్రీని ఏదైనా వాళ్ళు మిర్రర్ చేస్తున్నారా? సో, మన ఎదుటి వ్యక్తి ఏం మనకి మిర్రర్ చేస్తే ప్రయత్నం చేస్తానని చెప్పి, ఆ నేర్చుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా నాకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చాలా హెల్ప్ చేసింది. అదే చెప్తున్నా అదే క్యువెలీలో ఉన్నానంటే కూడా అది పత్రి గారి వల్లనే. ఆయన వల్లనే ఇక్కడ ఉండగలిగాను. ఆయన వల్లనే ఇక్కడ ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇవాళ ఇక్కడ ఉండి ఇంత సర్వీస్ చేయగలుగుతున్నానంటే కూడా కేవలం క్రెడిట్ గోస్ టు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. సో, ఆయన ఎన్నో సార్లు చెప్పారు. ఒక మొత్తం మన స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ అన్నీ ఒక పిరమిడ్ లాగా అనుకుంటే, ఆ పైనుండే టిప్ క్యువెల్యూ అని చెప్పేసి. సో, క్యువెల్యూ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక డెస్టినేషన్ లాగా, ఒక 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 లెర్నింగ్ హబ్ లాగా అన్నమాట. అందరికీ నేను ఈ సందర్భంగా నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి. ఇక్కడ ప్రతి మంత్ ఒక 2 డేస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు జ్ఞానోదయం అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఎవ్రీ 11 డేస్‌కి ఒక ప్రోగ్రామ్ మారుతూ ఉంటుంది. ఒక కాన్సెప్ట్‌తో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు మీరు ఇంట్లో కూర్చొని క్యువెల్యూ విజ్డమ్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే పత్రిక చెప్పిన సింపుల్ ఫార్ములాస్‌ని మనకు అర్థం చేసుకోవడానికి ఒక మార్గం అన్నమాట క్యువెల్యూ అనేది. అందరిలోనూ దైవత్వం ఉంది. అందరూ మన జీవితంలో ఒక పర్పస్‌తోనే ఉన్నారు. మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఈ మాటల్ని నాకు క్యువెల్యూకొచ్చిన తర్వాత నాకు ప్రాక్టికల్‌గా అర్థమయ్యాయి. అందుకని మునుపు అవి నాకు మాటలానే ఉన్నాయి. కేవలం గురువు మీద నమ్మకంతో అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని తప్ప, పూర్తిగా నాకు సైంటిఫికల్‌గా నా లైఫ్‌లో దాన్నెలా చూడాలి, నేనెలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు నాకిక్కడికొచ్చిన తర్వాత అర్థమైందనమాట. సో, ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ప్రతిరోజు జ్ఞానోదయం ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి నెల 2 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. అండ్ ఎవ్రీ ఇయర్ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటుంటుంది. ఇన్నర్ చైల్డ్ అని ఒక ప్రోగ్రామ్ తెలుగులో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే బోలెడన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ యాప్‌లో కూడా మీకు బోలెడన్ని గైడెడ్ మెడిటేషన్స్ అవన్నీ ఉంటాయి.
అండ్ క్యూఎల్యూ గ్లోబల్ అనే ఒక వెబ్సైట్ ఉంది. అండ్ క్యూఎల్యూ గ్లోబల్ అనే యూట్యూబ్ ఛానల్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 ఉన్నాయి. సో వాటిలో కూడా మీకు బోల్డ్ విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పత్రికలాగా ఈ జీవితాన్ని జీవించడానికి పత్రిక చూపించిన మార్గంలో మనం ఇంకా స్ట్రాంగ్గా నిలబడి ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి పనికొచ్చే టూల్స్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అంటే నేను ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఈ సత్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను, సత్యాన్ని నేను ఇంతంగా ముందుకు తీసుకెళ్ళగలను ఒక నమ్మకం ఆయన ఇచ్చిన ప్రేమతో పాటు ఇక్కడ నేను పొందిన జ్ఞానం కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంది. సో అందుకోసమని ఈ పాయింట్స్ మీకు చెప్తా ఉన్నాను. ఆయన ఎలా అయితే ఒక కంప్లీట్ మ్యానో మనందరూ కూడా అదే విధంగా ఒక కంప్లీట్ మ్యాన్ లాగా ఈ జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎంతో మందికి ఆయనంతలా కాకపోయినా ఎంతో కొంతైనా ఆయన ఒక 100% మనకిస్తే కనీసం ఒక 1% అయినా మనం అన్‌కండిషనల్ స్పేస్ మన ఎదుటి వాళ్ళకి ఇవ్వగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఆయన గురించి మాట్లాడడం ఎప్పుడూ స్పెషలే, ఎప్పుడూ ఆనందమే. సో ఆయన గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు, ఇన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేసుకునే ఛాన్స్ దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హాయ్ వెంకట్. Thank you, Swami, for this wonderful series and this wonderful title. And already special thanks to you for Patriji Films. Yes, Swamiji, thank you so much. You are always there. Yes. పవన్ ఏంటంటే చాలా ఎప్పుడు కలుసుకోం కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కలుసుకుంటుంటాం నేను పవన్. సో ఒక జంజాటంలో ఉన్నప్పుడు, ఒక తడబాటులో ఉన్నప్పుడు పవన్ వస్తాడు అనమాట. సడన్ గా వస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు, ఒక చిన్న సలహా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మొత్తం అంతా మారిపోతుంది. సో అలా నాకు పవన్ కొన్ని సినిమాల్లో ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేసిపోతారు అంతే. వాళ్ళ జీవితాంతం ఉండరు. అలా పవన్ యాక్చువల్లీ వెరీ స్పెషల్ ఫర్ మీ యాక్చువల్లీ. అట్లాగే పత్రికారిని కొంచెం ఒక ఫ్రెండ్లీ వేలో పత్రికారిని చూడగలిగాను అంటే అది పవన్ వల్లనే. ఎందుకంటే సార్తో ఎప్పుడు భయపడుతూ ఉండేవాడిని నేను. పవన్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా క్యాజువల్ గా పత్రికారితో ఉండొచ్చు, హానెస్ట్ గా అలా ఫ్రెండ్లీగా ఉంటే ఆయన అంతే ఫ్రెండ్ గా ఉంటాడు అని పవన్ దగ్గర నుంచి నేర్చుకున్నాక నేను అప్లై చేసిన దాన్ని. నేను పవన్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ఈ రోజే ఫస్ట్ టైం చెప్తున్నా. సో అలా 1, 2 ఇయర్స్ అఫ్ కోర్స్ పత్రికారితో ఎంతో ప్రయాణం చేసి మరి పత్రికారిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా, అంటే అందరూ పత్రికారిని అర్థం చేసుకునే ప్రాసెస్ లోనే ఉంటారు, కానీ కొంచెం డీటెయిల్ గా లోతుగా వెళ్ళే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మందిలో నాకు పవన్ బాగా కనిపిస్తా ఉంటాడు. అండ్ పత్రికారి మాట అయినా ఆ నాలెడ్జ్ ఎటు పక్కకి వెళ్ళకుండా ఆ సూక్ష్మంగా అర్థం చేసుకుని ఆ ముందుకు వెళ్ళడంలో. ఎస్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఈ చిత్రంగా ఏంటంటే బోధన్ వెళ్ళి రిటర్న్ లో ఉన్నా. బోధన్లో ఈరోజు క్లాస్ చెప్పొస్తున్నా. పత్రిజీ జన్మస్థల్లో ఈరోజు క్లాస్ చెప్పి రిటర్న్ లో ఉన్నాను అనమాట. అది విషయం. థ్యాంక్ యూ స్వామి. మనం ఆయనతో అంత చనువుగా ఉండగలిగాము అని అంటే అది మన గొప్పతనం కాదు, ఆయన ఇచ్చిన స్పేస్, ఆయన గొప్పతనం అది అంతే. 100% అందులో ఏం డౌట్ లేదు. బట్ అట్లుంటే ఇట్లుంటారు అన్న విషయం కూడా తెలియదు కదా, అది నా పాయింట్. సో ఆయన నాకు అలా ఇష్టం అనమాట. ఆయనలో నాకు ఆ 2 క్వాలిటీస్ ఇష్టం, ఆ ఫ్రెండ్లీనెస్ ఇష్టం, అలానే గంభీరత్వం కూడా ఇష్టం. లాస్ట్ లో కొంతకాలం ఆయన సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా వెళ్ళి సార్ సింహం సైలెంట్ గా ఉంటే బాగాలేదు, అది గర్జిస్తేనే బాగుంటది, మీరు 2 తిడుతూ కొడుతూనే ఉండండి మమ్మల్ని, సైలెంట్ గా ఉంటే పంపించట్లేదు అనేసి. ఎన్నో స్పెషల్ అడుగుదాం అనుకుంటున్నారా? అడుగుతాను. పవన్ కుమార్ గారు 40 days మెడిటేషన్ లో థాట్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారంటే మీకు ఎంత డిజైర్ ఉందో అర్థం అయిపోతుంది. సో ముఖ్యంగా సర్వీస్ నేచర్ రావడం అంటే ఏదో పర్సనల్ గా సెల్ఫిష్ గా నా పని నేను చేసుకొని పోతామని అనుకుంటాం కానీ ఇంత వైడ్ గా సర్వీస్ మైండ్ లో రావాలి, అదే మీ న్యాచురల్ ఆఫ్ స్టేట్ చేసుకున్నారంటే నిజంగా ఎంత డిజైర్ ఉందో అర్థం అవుతుందండి పవన్ కుమార్ గారు.
చాలా బాగుంది మీ ప్రయాణం. నాకు నచ్చింది ఏంటంటే అప్రిషియేషన్ ఈస్ ద ఫుడ్ ఫర్ ది సోల్ అన్నారు కదా! అది ఎక్సలెంట్ అసలు. దట్ ఈస్ వాట్ వి నీడ్ టు డూ ఎవ్రీ డే. సో, యెస్. అలా చేయడం వల్ల వి డోంట్ ఈవెన్ సీ ది ఇంకేవి కనిపించదు మనకు. అవి అవును. సైడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, చాలా బాగుంది. నాకు ఒక క్వెషన్ నేను అడుగుతాను. చూసాను. యెస్. అది నేను ప్రతి చోట చూసాను ఆయనలో. ఆయన అది అప్రిషియేషన్ లేకుండా ఏ మినిటు లేరు ఆయన. ఆల్మోస్ట్ ప్రతి మినిట్ ఆయన దాన్ని ఆచరణలో పెడుతూనే ఉన్నారు. ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి చోట మనకి కొన్ని లక్షల తప్పులు కనిపిస్తా ఉంటాయి ఒక మనిషిలో. కానీ ఆయనలో ఆ తప్పులు కనిపించవనమాట. ఆయనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఆయనకి కనపడతాయి. సో, దట్ ఈస్ పత్రిజీ అంతే. మనకు ఒక్కొక్కసారి వస్తాయి వెంటనే జడ్జిమెంట్స్ వచ్చేస్తాయి. ఎందుకు అలా వెళ్తున్నామో అది అర్థం కాదనమాట. మేబీ ఎరుక లేదేమో, లేదో తెలీదు మరి. ఇంకొకటి పవన్ కుమార్ గారు, పత్రి సారు 1,00,000 బుక్స్ చదివారంటున్నారు కదా! అంత టైము నెక్స్ట్ ఏం బుక్ చదవాలి అనేది ఏమైనా ప్లానింగ్ పెట్టుకునేవారా అసలు? ఎలా ఉండేదసలు పత్రి సార్ అంటే ప్రణాళిక? నాకనిపిస్తుంది వాళ్ళకి బుక్ పేపర్ పట్టుకొని ప్రతి పేజు, ప్రతి లైను చదవాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు బుక్స్ హ్మ్. తీసుకొని అలా గ్లాన్స్ వేసుకుంటూ వెళ్తే కూడా పనులయిపోతాయి వాళ్ళకి. ఎలా అయితే వివేకానంద ఇలా చూసి ఇలా అయిపోయాడు అని అంటారు కదా! అంత నేను పత్రిక దగ్గర నేను చూసాను. అండ్ మన దగ్గరికి ఎప్పుడు రైట్ పుస్తకాలే వస్తాయి. ఇప్పుడు మనకే నేనే ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో నాకు ఎప్పుడైనా కొంచెం లో అనిపించినా, ఏదైనా కొద్దిగా డౌట్ అనిపించినా బుక్స్ ర్యాక్‌కెళ్ళి ఒకటి ఏదో బుక్ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన కరెక్ట్ టైంకి తగ్గట్టుగా ఆ రైట్ లెసనే వస్తదక్కడ. అంటే మనకే అంత రైట్ వైబ్రేషనల్ మ్యాచ్ ఉండి, రైట్ మెసేజ్ మనకొస్తా ఉందనంటే, మరి బ్రహ్మర్షి పితామహ ఆయన. బ్రహ్మర్షులకే పితామహ. సో, అలాంటి ఆయన దగ్గరికి ఎలాంటి బుక్స్ ఎందుకొస్తాయి? రైట్ బుక్సే వస్తాయి. రైట్ టైంలో వస్తాయి. రైట్ వాళ్ళ ద్వారానే వస్తాయన్నమాట. సో, అండ్ ఆయన ఎన్ని చదివారనేది అకౌంట్ లేకపోతే ఇంకోటి అవి మనకు అందరికీ చెప్పుకోవడం కోసం అకౌంట్ తప్ప, అది అనవసరం వాళ్ళకి నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు అరుణాచలం రమణ మహర్షి గారున్నారు. ఎన్ని బుక్స్ చదివారాయన? ఆయన ఎన్ని మాటలు చెప్పారు? ఏమి చదవలేదు. పెద్దగా ఏమి చెప్పింది కూడా లేదాయన. నేను తెలుసుకునే ఒక వర్డు, నీవెవరు అనే వర్డు చాలా తక్కువ పదాలు చెప్పారాయన. చాలా తక్కువ మాటలే మాట్లాడారాయన. సో, అంటే ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు ఆ లాజికల్ మనుషులకి కొన్ని రీచ్ అవ్వడం కోసం ఆ నంబర్స్ ఇలాంటివన్నీ ఉండుండొచ్చు కానీ, వాటి మీద మనం అంత ఎక్కువ మైండ్ పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఆయన ఎన్ని బుక్కులు చదివారు? ఏ బుక్కులు చదివారు? ఏ ఆథర్స్ చదివారు? అందులో డెప్త్ పాయింట్స్ ఆయనకు నచ్చాయి? అవి ఆయనకి సంబంధించిన విషయం అదంతే. ఆయన ఎప్పుడు కూడా ఓకే. ఒక 1,00,000 పుస్తకాలను చదివినవన్నీ మిక్సీలో ఏసి మంచిగా దాన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసి, మంచిగా జ్యూస్ చేసి, మళ్ళీ నమలడానికి కూడా కష్టం మనకి. బద్ధకం అని తెలిసి ఆయనకి నమిలి వీళ్ళకి ముక్కలు ముక్కలు పెడితే నమ్ముతారో లేదని డౌట్‌తో ఆయన జ్యూస్ చేసి మరి జ్యూస్ పోసేవారనమాట డైరెక్ట్‌గా. "నువ్వు కష్టపడే పని లేదురా బాబు. నేను డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోతా" అనేసేసి. సో, అది ఇంపార్టెంట్ మనకి. సో, నంబర్ గేమ్సు లేకపోతే ఇంకా లాజిక్సు ఇప్పుడు నేను చెప్పాను గదా! ఫస్ట్ ఇన్సిడెంట్‌లో ఆయన గట్టిగా ఒకళ్ళని కొట్టారని. బహుశా ఆ రోజు ఆయన కొట్టకపోయుంటే నేను ఇవాళ ఇలా ఉండేటోడిని కాదేమో. ఆయన ఆ రేంజ్‌లో ఒక షాక్ నాకిచ్చారు గాబట్టే, ఆ షాక్ నాతో పాటు చాలా కాలం, చాలా సంవత్సరాలు ట్రావెల్ అయిందది. 2004, 5లోనో ఎప్పుడో జరిగిందది. అది మళ్ళీ నేను 2009, 10లో ఆయన కలిసేంత వరకు కూడా అది నాతో పాటు ఉంది. అంటే ఆ షాకు అంత స్ట్రాంగ్‌గా నాకొక దెబ్బేశారనమాట. వేరే వాళ్ళకి కొట్టినా నాకు తగిలింది ఆ దెబ్బ. సో, ఒక మాస్టర్ ఎప్పుడు ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? దాని వెనకాల ఉన్న అర్థాలేంటి? ఒక సన్నివేశంలో ఒకళ్ళని కొట్టారనంటే, ఆ కొట్టిన వాళ్ళకి ఏం కర్మ పోయిందనేది పక్కన పెడితే, కొట్టిన వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని పక్కన పెడితే, దాన్ని చూసి చాలామంది జీవితాల్లో చాలా మార్పులు సంభవించే అవకాశం ఉంది. నేను చెప్తున్నా గదా! నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. నా జీవితంలో ఈ మార్పు జరిగిందనంటే, ఆ రోజు ఆ మహాతల్లి ఎవరో దెబ్బ తినడం వల్ల. ఆ తల్లి ఇవాళ మెడిటేషన్‌లో ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఆయన కొట్టిన ఆ దెబ్బ వల్ల నాకొక షాక్. అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అసెంబ్లిజ్డ్ పాయింట్ అని చెప్పి స్పిరిచువల్‌గా వేణన్ ఎప్పుడు చెప్తుండేవారు. షామన్ కాన్సెప్ట్ అనమాట. మన వెనకాల ఎప్పుడు ఒక ఎనర్జీ లైట్ బాల్ ఉంటుంది. అది అప్పుడప్పుడు ఒక వెన్ను తడతారు గదా! వెన్ను తట్టినప్పుడు ఆ ఎనర్జీ బాల్ మూవ్ అవుతుంది అటు ఇటు. మొత్తం లైటెన్ అప్ అవుతుందని చెప్తారనమాట. ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కార్లెస్ కాస్టనెడా, డాన్ జువాన్ వీళ్ళ కాన్సెప్ట్ అనమాట అది. సో, ఆ రకంగా ఎప్పటికప్పుడు ఆయన అందరి అసెంబ్లిజ్డ్ పాయింట్స్‌ని అలా డిస్టర్బ్ చేసి వదిలేస్తా ఉంటారని అనుకుంటా నేను. ఎప్పటికప్పుడు అలా కొట్టి వదిలేస్తా ఉంటారు. అండ్ ఒకసారి ఎప్పుడో నేను విన్నాను. పత్రి సార్ అందరూ ఓషో ఎక్కువ అంటే ఆ రెబెల్‌నెస్ కావచ్చు, లేకపోతే ఇంకా అవన్నీ ఓషోని ఎక్కువ చూస్తారు అనుకుంటారు గానీ, యాక్చువల్లీ ఆయన గుర్జీఫ్‌ని ఎక్కువ ఆహ్, ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తది చూస్తే దగ్గర నుంచి అని. వెంటనే నేను 'అసామాన్యుడి ఆత్మకథ' అని ఒక బుక్ ఉంటది గుర్జీఫ్‌ది. ఆ బుక్ తెచ్చుకొని చదువుకున్నాననమాట. అంటే నాకెంతో కొంత ఒక చిన్న క్యూరియాసిటీ. ఆయన ఏదో రకంగా కొంచెం అర్థం చేసుకోవాలని ఆశ.
అంటే ఆయన ఎందుకు ఇన్ని రకాలుగా ఉంటారు? ఎందుకు అలాంటి వెధవలందరిని ఆయన ఎంకరేజ్ చేస్తారు? ఇలాంటి క్వెషన్ మార్క్స్ ఎప్పుడు ఉండే గట్టిగా ఉండేవి నాకు. సో, నేను ఆ బుక్ తెచ్చుకొని చదువుకున్నా. ఆ బుక్‌లో ఒక చోట చెప్తారనమాట. గుర్జీఫ్ ఒక స్కూల్ పెడతాడు. ఆ స్కూల్‌లో ఒక మనిషిని తీసుకొచ్చి పెడతారనమాట. ఆ మనిషి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ టార్చర్ పెడుతూ ఉంటాడు. లిటరల్లీ టార్చర్ పెడుతుంటాడు. ఆ మాటలతో, రకరకాల చేష్టలతో. సో, ఆయన లేనప్పుడల్లా మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన తిట్టి పంపిస్తా ఉంటారు. మళ్ళీ ఆయన వచ్చి వెంటనే మళ్ళీ ఎళ్లి ఎత్తుక్కొని ఎక్కడున్నాడో ఎత్తుకొని తీసుకొచ్చి మళ్ళీ పెట్టేటోడు స్కూల్‌లో. ఆ పిల్లలందరూ ఇనిషియాటిక్ స్కూల్ ఏదో పేరు కాదు. ఇనిషియాటిక్ స్కూల్ కాదు. ఏదో పేరుంటది. అది మర్చిపోయాను నేను. ఇప్పుడు నాకు గుర్తు రావట్లా. వీలైతే ఎవరైనా సరే ఎ రిమార్కబుల్ మ్యాన్ అని ఉంటదనుకుంటా ఇంగ్లీష్‌లో. అసామాన్యుడి ఆత్మకథ. తెలుగులో ఆ బుక్ ప్రెజెంట్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఎక్కడైనా లైబ్రరీస్‌లో దొరికితే చూడండి. గుర్జీఫ్ లైఫ్ స్టోరీ అనమాట. సో, ఒకసారి ఎప్పుడో ఆయన వచ్చేసరికి అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరైతే అతన్ని పోయేలాగా చేసుంటాడో అతనికే చెప్తాను, "నువ్వు వెళ్లి ఆయన పిలుచుకొని రా పో" అని. వాడికి ఆల్రెడీ మంటగా ఉంటదనమాట. వాడు కొత్తగా వచ్చినోడు, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన అయినా సరే మళ్ళీ తీసుకొచ్చి ఆయన పెట్టమంటున్నాడు. పైగా నన్నే పోయి పిలుచుకురమ్మంటున్నాడు అని చెప్పేసి తిట్టుకుంటూ పోయి పిలుచుకొస్తాడు. పిలుచుకొచ్చి కూర్చోపెడతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన బయటికెళ్ళినప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఆయన్ని తిట్టేసి పంపించేస్తారు అటు నుంచి. కొంతకాలం తర్వాత ఆయన ఏం పిలవడు వెంటనే. అలా ఉంటది. ఆ స్కూలంతా నార్మల్‌గా, సింపుల్‌గా సాగుతూ ఉంటదనమాట. కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని వారాల తర్వాత ఆయన చెప్తారు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండింది? ఇప్పుడెలా ఉంది? ఆయన ఉన్నప్పుడు అందరికీ లెసన్స్ ఉన్నాయి. అందరికీ ఒక ప్రయత్నం ఉంది. ఒక అవకాశం ఉంది నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇంకెవరికీ ఏం అవకాశాలు లేవు. అలా చేస్తూ ఉన్నది ఉన్నట్టు సాగుతూ ఉందనమాట. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అని చెప్పి మళ్ళీ ఆయనెళ్లి పిలుచుకొచ్చి మళ్ళీ పెడతారనమాట. అలాగా పత్రి సార్ కొన్ని వేల మందిని వదిలేసారు మనందరి మీద. మనకి ప్రతి పూట కావాల్సిన పరీక్షలు ఉంటాయన్నమాట. పిఎస్ఎస్ఎంలో నిజంగా ఎవడైనా సిన్సియర్‌గా నేర్చుకోవాలి అనుకుంటే వాడికి ఉన్నన్ని టెస్ట్‌లు, వాళ్ళకి ఉన్నన్ని పరీక్షలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే వాడికి పేరొస్తది. ఎవడు మైక్ పట్టుకొని చెప్పినా మనోళ్ళు క్లాప్స్‌లు కొట్టేస్తారు. ఎవరు ఏం చెప్పినా క్లాప్స్‌లు కొట్టేస్తారు. అందరికి శాలువాలు కప్పేస్తారు. అవసరమైతే మనకు నచ్చిన బిరుదులు పెట్టేసుకోవచ్చు. సార్ లేడు కదా! సో, మనం ఏ బిరుదైనా పెట్టేసుకోవచ్చు మనం. అండ్ ఒక పెద్ద ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని రకరకాలుగా అందరూ వాడుకోవచ్చనమాట. ఎవడు ఏ రకంగా వాడినా ఆయనేమనడు. హి ఈజ్ వెరీ నాన్ జడ్జ్‌మెంటల్ అంతే ఇంక. ఎలా అయితే నేనెప్పుడు ఆయన ఎలా చూస్తాననంటే, ఎలా అయితే ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు మనందరిలో గూడా ఆ వండర్‌ఫుల్ మిరాక్యులస్ పవర్ ఉండి, మనం ఏదైనా సృష్టించుకోగలిగే ఒక పవర్ ఉండి, ఒక దేవుడు ఎలా అయితే మనల్ని ఈ భూమి మీద వదిలేసాడో, చూద్దాం వీళ్ళేం చేస్తారన్నట్టుగా, అలాగా పత్రి గారు గూడా మనకన్ని నాలెడ్జ్ ఇచ్చి, అన్ని కాన్సెప్ట్స్ చెప్పి, అంత శక్తిని, అంత సామర్థ్యాన్ని ఇచ్చి వదిలేసినట్టుగా అనిపిస్తదనమాట. ఆయన జస్ట్ చూస్తా ఉంటారు అంతే. నేనెప్పుడూ చెప్తుంటాను 'బాబా' సినిమా గురించి. 'బాబా' సినిమాలో ఒక కొటేషన్ ఉంటది. ఒక సీన్, మై ఫేవరెట్ సీన్. ఇప్పటికీ కొన్ని వందల సార్లు చూసుంటా దాన్ని. ఎప్పుడో నెలకు 2, 3 సార్లు చూస్తుంటా దాన్ని. హిమాలయాలకు తీసుకెళ్ళినప్పుడు రజనీకాంత్‌ని ఆయనకి కొన్ని వరాలిస్తారనమాట. ఆ వరాలిచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఒక స్టూడెంట్ అడుగుతాడు బాబాజీని. ఇది ఆయనకిచ్చిన వరమా? శాపమా? అని. పరీక్ష అంటారు. సో, ఆ రకంగా ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి ఉన్నదేంటి అంటే పరీక్ష. మనం ప్రచారం చేసేప్పుడైనా, మనల్ని పొగిడేటప్పుడైనా, మనకి సన్మానం చేసేటప్పుడైనా, లేదా మనల్ని తిట్టే వాళ్ళ దగ్గరైనా, మనం ఇంకొకరిని తిట్టాలనిపించేటప్పుడైనా, ఇవన్నీ కూడా పరీక్షలే. పిరమిడ్ సొసైటీలో ఉన్నంత వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇంకెక్కడ దొరకదు. అంత గొప్ప వాస్ట్ విజ్డమ్ ఇంకెక్కడ దొరకదు. వరల్డ్‌లో ఉన్న అందరి మాస్టర్స్ బుక్స్ అక్కడ ఉంటాయి మన దగ్గర. వరల్డ్‌లో ఉన్న అన్ని రకాల మనుషులు, అన్ని రకాల మార్గాలు, అన్ని రకాల వైద్యాలు అన్నీ ఉంటాయన్నమాట. సో, వాటన్నింటి మధ్యలో మనం నిజంగా ఎప్పుడైతే ఆ సత్యంతో అలైన్ అయి ఉంటామో, ఎప్పుడైతే పత్రి గారి లాంటి ఆ విజ్డమ్‌తో మనం ఉండాలి, పత్రి గారిలాగా మనం తయారవ్వగలగాలి, ప్రతి క్షణం అలా జీవించాలి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గట్టిగా అనుకుంటామో, అప్పుడు మనకి రైట్ బుక్స్, రైట్ మాస్టర్స్, రైట్ గైడెన్స్ దొరుకుతదని నేను నమ్ముతాననమాట. అంటే ఇక్కడ ఒక ఓపెన్ ఆపర్చునిటీ అనమాట. అన్నింటికి, అందరికి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్నీ దొరకబడును. అన్నీ అవైలబుల్. అన్ని రకాల పరీక్షలుంటాయన్నమాట. అందరూ అనుకుంటారు గానీ, ఇది యాక్చువల్లీ గొప్ప ప్లేగ్రౌండ్. ఆయన ఆడిన ఒక పెద్ద ప్లేగ్రౌండ్ ఇది. ఎలా అయితే భూమి ఒక పాఠశాల అంటామో, అలానే ఒక పీఎస్‌ఎస్ అనేది చాలా పెద్ద వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, చాలా పెద్ద ప్లేగ్రౌండ్ ఇది. ఇక్కడ ఎవరు ఏ రకాల ప్లేలు చేస్తున్నారు, ఎవరు పవర్ గేమ్‌లో పడిపోతా ఉంటారు, ఎవరు రకరకాల గేమ్స్‌లో పడిపోతా ఉంటారు. ఇవన్నీ గూడా ఆయన చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతే ఆయన. ఆయనకి తెలియనిదేం ఉండవు. అన్నీ తెలుసు ఆయనకి. అందరి గురించి తెలుసు. అందరి విషయాల గురించి తెలుసు. అయినా సరే ఆయన ఎంతోమందికి అవకాశాలు ఎందుకిచ్చారనంటే,
మనకిచ్చిన పొజిషన్ అయినా, మనకిచ్చిన బిరుదులైనా, మనకిచ్చిన అప్రిషియేషన్స్ అయినా, మనకిచ్చిన టైం అయినా అవన్నీ మన మీద ఆయన చేసిన ఇన్వెస్ట్‌మెంట్. ఆయన మన మీద ఇన్వెస్ట్ చేశారనమాట. మన ద్వారా ఏదో ఒకటి అవుతదని ఒక చిన్న మన మన లోపల ఉన్న ఒక పాసిబిలిటీని ఆయన చూసారు. ఆ పాసిబిలిటీస్‌ని మనం చూస్తామా లేదా? మనం దాన్ని బయటకి తీసుకొస్తామా లేదా? మన లోపల ఉన్న బుద్ధత్వంతో మనం బతుకుతామా లేదా? ఆ దైవత్వంతో మనం బతుకుతామా లేదా? అనేది మన చాయిస్. నేను చెప్పాను కదా! ఎలా అయితే ఒక దేవుడు ఆ క్రియేటర్ ఎవరికీ తక్కువ పవర్స్ ఇచ్చి, ఎవరికి ఎక్కువ పవర్స్ ఇవ్వకుండా అందరికీ వదిలేసి ఒకటే పవర్ ఇచ్చి పంపించేసారో, వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ మైండ్‌కి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని రకరకాలుగా వాడుకున్నారు. రావణ బ్రహ్మ కంటే గొప్ప సాధకుడు ఎవరుంటారు? గొప్ప జ్ఞాని ఎవరుంటారు? బట్ ఆ ఈగోలో కొట్టుకొని ఏం చేస్తుంది దానివల్ల? అది ఆయనకి శాపమే గదా! రావణుడు అంత గొప్ప సాధన చేసి ఏం సాధించాడు? చాలా గొప్ప శాపం సంపాదించుకున్నాడు అంతే. ఎంత ఎక్కువ సాధన చేస్తే మనకంత గొప్ప వరం వచ్చినట్టు కాదు. ఎన్ని గంటలు కూర్చుంటే అంత గొప్ప చేసినట్టు కాదు. ఎన్ని క్లాసులు చెప్తే అంత గొప్ప చేసినట్టు కాదు. మనం ఏం చేసినా అది మనకు ఒక పాసిబిలిటీ ఓపెన్ అవుతున్నట్టు లెక్క అన్నమాట. అది మనం దాన్ని శాపమైనా చేసుకోవచ్చు, వరమైనా చేసుకోవచ్చు. ప్రతి క్షణం ఆ ఎరుకతో జీవించగలగాల. ప్రతి క్షణం పత్రి గారు ఎలా అయితే వినయంతో, ఎలా అయితే ఆ ఫ్రెండ్లీనెస్‌తో, ఎలా అయితే ఆ ఇంక్లూషన్‌తో యాక్చువల్లీ ఇన్నర్ చైల్డ్ తర్వాత ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. దట్ ఈస్ మై ఫేవరెట్ అన్నమాట. సో ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఎసెన్స్ అంతైనా ఎలాంటి వాళ్ళనైనా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారు. అప్పుడు అది ప్రాసెస్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో అలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఇంక్లూడ్ చేసుకున్నాడు ఆయన. అన్ని రకాల మైండ్స్‌ని, అన్ని రకాల మనుషుల్ని, అన్ని రకాల కులాలు, మతాలు. నాకు ఈయన దగ్గర రాకమునుపు చాలా దేశభక్తి, ప్యాట్రియాటిజం ఉండేదన్నమాట. 'ఖడ్గం' సినిమాలో ఆ పాకిస్తాన్ అనేసి ఒక బూత్ ఉంటది. అదొస్తే ఒక రకమైన ఒక హై వచ్చేది మనిషికి. పత్రి గారేమో ఐ యామ్ అదేంటి 'ఐ లవ్ పాకిస్తాన్' అని చెప్పేసి కరోనా టైంలో అన్నారనమాట. అందుకంటే ముందు చాలా సార్లు 'ఐ లవ్ పాకిస్తాన్' అంటారాయన. లేదా ఇంకొకటి ఏదో అంటుంటారాయన. ఆయనకెక్కడా సెపరేషనే లేదు. ఆయనకెక్కడా ఎప్పుడు ఏ వ్యక్తిలో చూసినా బుద్ధుడే కనపడతాడు. ఏ వ్యక్తిలో చూసినా ఆహ్, టాప్ పాసిబిలిటీ ఒక వ్యక్తిలో ఒక బుద్ధుడయ్యే పాసిబిలిటీని ఆయన చూస్తాడనమాట. అంతే. దట్ ఈస్ పత్రిజీ. సో, మనం అలా జీవించగలిగితేనే మనం ఆయనకి ఏదైనా మనం చేసిన వాళ్ళం అవుతాం. రిటర్న్ గిఫ్ట్. ఆయనకి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మనం ఆయనలా అవ్వడం. ఆయనలాగా తయారవ్వటం. దట్ ఈస్ అవర్ గిఫ్ట్ టు హిమ్. అంతకుమించి ఇంకేం చేసినా ఉపయోగం లేదు. థ్యాంక్ యూ పవన్ గారు. యెస్. ఇంత సింపుల్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ. యెస్ సార్. మనం కూడా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు. ఎస్పెషల్లీ మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనే పాయింట్ ఎత్తినప్పుడైతే అది దట్స్ ద బెస్ట్ పాయింట్ అనిపించింది నాకు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే అక్కడి నుంచే అన్నీ స్టార్ట్ అవుతాయి కదా! ఏదైనా మనం చూసుకుంటే మనలో నుంచే అన్నీ ఏవి చేయాలన్నా మనం ఇంపార్టెంట్. నేను అనేది కావాలి. ఆత్మ అనేది కావాలి. సో యెస్. వండర్ఫుల్ మాస్టర్ సార్ మీరు. అండ్ అన్‌కండిషనల్ స్పేస్ అన్నారు. అది కూడా ద బెస్ట్ థ్యాంక్ యూ. పాయింట్ అసలు. నాలో థ్యాంక్ యూ. ఒక పాసిబిలిటీ ఉందని ఆయనే చూసారు నాకు. ఆయనే నాకు గుర్తు అవును. చెప్పారు. గుర్తు చేశారు. ఆయనే అవును. ఎప్పుడు నాకు గుర్తు చేసుకుంటూ ఉంటారు నాకు నేను. ఆ! యాహ్! సార్ గుర్తుపట్టారా సార్ నన్ను హర్ష అని. నేను హర్ష అని ఫేస్‌బుక్‌లో మీరు ఓకే. ఫ్రెండ్ కింద ఉండేవారు. లైక్ 10 ఇయర్స్ బ్యాక్ మీరు చాట్ చేశాను. ఒకసారి చేశాను మీతోటి. ఓకే తర్వాత మళ్ళీ మేడం. ఇప్పుడే. నైస్ టు నో. హ్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ ధన గారు. థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. హాయ్ మా. సిరి. మ్యూట్‌లో ఉంది సిరి. మ్యూట్‌లో ఒక నిమిషం. యెస్. హాయ్. హాయ్ మా. హాయ్. చాలా చక్కగా చాలా చేసుకొని వెళ్తున్నారు. బావుందన్నయ్య. బోలెడు విషయాలు అందరికీ గుర్తు చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు గుర్తు చేసుకునేలాగా ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి థ్యాంక్ యూ. నేను ఇవాళ చాలా విషయాలు విన్నాను. అలా వింటూ మే కార్‌లో వస్తూ ఉన్నాం గదా! హైదరాబాద్‌కి. వింటూ ఉన్నాను. చాలా చాలా బాగా అనిపించింది. పత్రి సార్‌తో ఇంత ఫ్రెండ్లీగా గూడా ఉండే చాయిస్ ఉండిందా అనుకున్నా. ఐ హాడ్ వెరీ లెస్ టైమ్ టు బీ విత్ హిమ్. ఎప్పుడెళ్ళినా సైలెంట్‌గా ఉండేదాన్ననమాట ఆయనతో పాటు. మీరు ఇవాళ చెప్పారు గదా! సార్ ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చేస్తారని.
నాకు ఇవాళ కొన్ని క్లారిటీస్ వచ్చాయి దానివల్ల. నేను వెళ్ళినప్పుడు ఒక 2 సార్లు 3 సార్లు పాడాను ఆయన దగ్గర. భలే పాడుతున్నావే అన్నారు. అంతే. అది తప్ప మేము ఎప్పుడు ఇంకేమీ మాట్లాడుకోలేదు. ఎప్పుడు ఆయన అలా ఉండేవాడు. నేను అక్కడ కూర్చొని ధ్యానం చేసేదాన్ని అంతే. న్యూటన్ సార్ కూడా అదే చెప్పారు. ధ్యాన కోకిల అని చెప్పేసి. ఆ రోజు నుంచి నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎనీ ఒక ఫేమ్ నేమ్ దాంతో. దట్ ఈస్ శిరీష అని ఒక్కసారి న్యూటన్ గారు అన్న తర్వాత ఇంకా ఆ రోజు నుంచి వాట్ ఈస్ శిరీష అనేది ప్రయాణం మొదలైంది. దట్ వాజ్ మీ జర్నీ చాలా చాలా బాగుండింది. నాకు నచ్చింది పత్రి సార్ తో. అండ్ ఇవాళే అనుకున్నా నేను ఫస్ట్ టైం పత్రి సార్ గురించి ఇంకా కొంచెం డీప్ గా తెలుసుకోవాలి. ఫస్ట్ టైం అనుకున్నాను. ఏంటి ఇంట్లో ఈ మనిషి పత్రిజీ మీద డాక్యుమెంటరీ సినిమా తీస్తున్నా సరే ఫస్ట్ టైం నాకు ఇవాళ అనిపించింది. సరే నేను ఇవాళ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జన్మస్థలికి వెళ్ళినప్పుడు నేను చదువుకున్నది కూడా అక్కడే. నేను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధనలోనే చదువుకున్నాను. సో ఐ ఫెల్ట్ అక్కడ మొత్తం బోధనంతా ఒక ఎత్తు, ఆ ఒక్క ఏరియా మాత్రం ఒక డిఫరెంట్ డైమెన్షన్ లాగా అనిపించింది. అంతే కదమ్మా. చాలా అసలు బాగుంది. ఆయన చాలా పుట్టారు, బాగుంది. ఆయన పెరిగారు అక్కడ. ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ సెక్రెడ్ స్పేస్. అవును అలాంటి ఒక మనిషిని భూమి మీద తీసుకొచ్చిన స్పేస్ అది. నేను అవును చెప్తుంటారు కదా, అవును ఇక్కడ శంకర్ నగర్ వల్లనే నేను అన్ని లాంగ్వేజెస్ కి అన్ని రకాల మనుషులకి నేను ఇక్కడ పాసిబిలిటీ ఓపెన్ అయింది నాకు చిన్నప్పుడు అనేసి. అవును అవును. Um, అండ్ ఇవాళ 1 అవర్ మ్యూజిక్ మెడిటేషన్ చేయించమని ఈయన చెప్పారు. చేయించాను అలా పాడుతూ ఉంటే 1 గంట సేపు ధ్యానం చేశారు. దట్ వాజ్ అంటే ఏదైనా ఒకటి ఇవాళ ఇంకో రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే లైఫ్ పర్పస్ అని మనం అనుకుంటా ఉంటాము. నిజం చెప్పాలంటే లైఫ్ అంటే గమ్యం అనే ఒక విషయాన్ని మనం గమ్యం చేరుకోవాలి అనే తొందర ఏదో అవి కాకుండా వెళ్ళే దారిని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యి నిజంగా మనం పర్పస్ఫుల్ గానే లీడ్ చేస్తున్నాం అన్న విషయం అర్థం అవుతుంది. ఈ రోజు నాకు అది గుర్తొచ్చింది. అంటే క్లారిటీ వచ్చింది. వండర్ఫుల్. యా ఎక్కడ కూడా పర్పస్ అనేది మిస్ అవ్వలేదు. కొన్నిసారి న్యూటన్ సార్ దగ్గర కోసం లైఫ్ పర్పస్ ఏంటి అని ఒక 1-2 ఇయర్స్ బాగా గింజుకునేదాన్ని. ఏదో దేన్నో పర్పస్ అని అనుకుంటా ఉంటాము. కానీ ఏకకాలంలో 3 గురువుల ఏమంటారు గురువులు ప్రసన్నం చేసుకోగలిగాను నేను. అంటే లైక్ మై హస్బెండ్ ఇస్ ఆల్సో మై గురు ఆబ్వియస్లీ. న్యూటన్ గారు, పత్రి గారు అందరిని ఒకే వేదిక మీద ఒకేసారి చూసాను అప్పుడు. అది చాలా బాగుండింది. నాకు కూడా చాలా స్పెషల్ ఆఫర్ అది. నాకు కూడా 1+1 ఆఫర్ లాగా ఆ, పత్రి గారితో ఆ, డాక్టర్ న్యూటన్ గారితోనూ జీవించగలిగే ఆ. అవకాశం ఈ లైఫ్ లో దొరికింది అంతే. అక్కడే లైఫ్ యూనివర్సిటీలోనే చూశాను పత్రి గారిని. ఆయనంతట ఆయనే నా దగ్గరకు వచ్చి ఏ ఊరు మంది అని అడిగారు. మీకు చెప్పాను, చాలా సార్లు చెప్తాను. ఫన్నీ ఫస్ట్ మీటింగ్ వాజ్ వెరీ ఫన్నీ. అంటే సార్ మాది ఇట్లా నిజామాబాద్ దగ్గర అంటే బోధన తెలుసా అన్నారు. అది మాదే అన్నారు. ఎంత కొన్నావు అని అడిగా నేను. అంటే నాకేంటంటే పెద్దవాళ్ళు తాతయ్య లాగా అనిపించారు. తర్వాత ఆ, ఆధ్యాత్మిక గురువులు మా అన్నయ్య స్పెషల్ చైల్డ్ అవ్వడం వల్ల మా ఇంటికి సిద్ధులు వాళ్ళు వీళ్ళు వస్తూ పోతుండేవారు. వాళ్ళతో చర్చాగోష్ఠి నడుస్తుండేది నాకు. దాంట్లో వాళ్ళని అడిగినప్పుడు నాది నాది అన్న భావన ఆధ్యాత్మికతలో ఉండకూడదు అని చిన్నప్పుడే జిహ్వా చాపల్యం, అరిషడ్ వర్గాలు, నేను నాది ఈ 3 అంశాలు నన్ను బాగా ఆలోచింపజేసేవన్నమాట. అనాలిసిస్ చేస్తూ ఉండేలాగా టేస్ట్ మీద ఎప్పుడు మనకి అటాచ్మెంట్ ఉండకూడదు, ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. సార్ కనిపించగానే ఇంత పెద్ద ఆయన వచ్చి నాదంటాడేంటి ఎంత కొన్నావు అని నేను అడిగాను అనమాట. అట్లా ఫన్నీ ఇన్సిడెంట్ విత్ బద్రి సార్. మళ్ళీ సెకండ్ ఇన్సిడెంట్ కూడా లైఫ్ యూనివర్సిటీలోనే జరిగింది. నేను నిజంగానే లైఫ్ యూనివర్సిటీకి వచ్చాక ఇంకా ఎక్కువ నాకు ఆయన మీద ఆ ప్రేమ, ఆ గౌరవం అన్ని పెరిగాయి అనుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ, అందుకంటే మునుపు ఎప్పుడూ ఉంది, బట్ ఇంకా ఎక్కువైంది. అది చాలా మల్టిప్లై అయిపోయింది అనమాట ఒక రకంగా చెప్పాలని అంటే. చాలా ఇంకా చాలా తెలుసుకోవాలి నేను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ డాక్యుమెంటరీ. లాస్ట్ 2 years లో నాకు చాలా థింగ్స్ క్లారిటీ ఉండేవి కాదు.
పత్రి సార్ గొప్ప పని చేశారు, కష్టపడ్డారు. కానీ ఇండివిజువల్ కనెక్షన్స్, ది కంప్లీట్ మ్యాన్ నుంచి ఇండివిజువల్ కనెక్షన్స్ అందరూ మాట్లాడుతూ ఉంటుంటే ఆ ఇంకా ఎంత ఉందో సార్ గురించి తెలుసుకోవడానికి, సార్ నుంచి నేర్చుకోవడానికి, సార్ ఎనర్జీని, ఆయన కంపాషన్ ని ఫీల్ అవ్వడానికి అనిపించింది. ఎస్. నాకు తెలిసినంత వరకు ఆయనకున్నన్ని భూమి మీద కనెక్షన్స్ ఇంకెవరికి ఉండవు భూమి మీద. అవును. ఆయనకున్నన్ని డైరెక్ట్ కాంటాక్ట్స్, డైరెక్ట్ కనెక్షన్స్ విత్ హ్యూమన్స్. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, అందులో కొన్ని లక్షల మందికి ఆయన డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి మీరు ఒక 1,00,000 మందిని టచ్ చేస్తే ప్రేమ వాసులకి కనీసం ఒక్కొక్క దగ్గర కనీసం ఒక 10-20 ఇన్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సార్ నాకు ఆ రోజు ఇలా చెప్పారు, ఇలా తిట్టారు, ఇలా కొట్టారు, ఇలా ఫుడ్ పెట్టారు, ఇలా ఫోటోలు దిగారు, ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అవును. అవును. దట్ ఈస్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనే పిలిపించుకొని దిగిన ఫోటోని నేను ఈ రోజు వరకు చూడలే. ఈయన నాకు నన్ను పరిచయం చేసుకోవడానికి నన్ను తీసిన ఫోటోలతోనే పరిచయం చేసుకున్నాడు, కానీ ఆ సార్ తో ఉన్న ఫోటోలు ఇవ్వలేదు నాకు ఈ రోజుకి. అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. నేను అనుకున్నాను రైట్ టైం, నేను సార్ గురించి కంప్లీట్ గా ఫీల్ అయిన డే అదే వస్తది అని అనుకుంటున్నా. బయటికి ఏ డంప్ లో నుంచి బయటకు వస్తుందో వస్తుంది ఇంకా. వెరీ గుడ్ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you, Alayya. Swamiji. Thank you for coming. I am surprised to see you on Complete Man show, and you must be there actually, Yeah, I will be and there. you are here. Wherever You are Patriji here. name is there, I will be there అంతే. Super Tadhastu. నేను ఫిజికల్ గా లేకపోయిండొచ్చు, ఫిజికల్ గా ఉండలేకపోయిండొచ్చు, కానీ ప్రతి చోట ఐ హ్యావ్ దట్ హార్ట్. మన మూమెంట్ లో ఎన్ని పనులు అవుతుంటాయో, మూమెంట్ లో ఎంతమంది మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళందరి గురించి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటా, అంత బెస్ట్ జరగాలని కోరుకుంటా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ Patriji films also. Yes. That's one of the And wonderful gift for next generation. అవును. Yeah. And this is మనం కలిసి 11 years అయింది అన్నయ్య ఇవాళకి. Oh, 2014 లో అకాడమీలో మాధవి గారు కేక్ తెప్పించారు. యాక్చువల్ రేపు నా బర్త్డే, 7th రోజు కేక్ తెప్పించి అకాడమీలో ఎవరిని కట్ చేయించారంట. ఆనందన్న మీరు ఉన్నారు అక్కడ, రాఘవ గారు కట్ చేపించారు. సార్ ఒక మాట అన్నారు, యూఆర్ ఎ ప్రీమెచ్యూర్ బేబీ అంటున్నారు. అండ్ ఐఎమ్ రియలైజింగ్ ఇట్, యాక్చువల్ గా లైఫ్ లో టీనేజ్ లో ఉండాల్సిన థాట్స్ నాకు ఇప్పుడు 30s లో వస్తున్నాయి. ఓహో ఐ మిస్ దిస్. అంటే లైఫ్ అంతా వైరాగ్యంలోనే గడిపేశాం. ఐ మీన్ లైక్ ఓకే షాపింగ్ కానీ, ఒక ఎక్సైట్మెంట్ కానీ, ఓహో ఈ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ని మనం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా అని కొత్తవన్నీ రియలైజ్ అవుతున్నాను. that's లైఫ్ wonderful. 360 degrees లో కనిపిస్తుంది. And thank you for supporting him. అంత పెద్ద ప్రాజెక్ట్ అని చేయడానికి నీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది వితౌట్ యువర్ కూడా సపోర్ట్ ఇట్ మే నాట్ పాసిబుల్. సపోర్ట్ అంటే నేను అదే ఇన్విజిబుల్ సపోర్ట్. ఇంకా నేను డైరెక్ట్ సపోర్ట్ ఏం చేయట్లేదు. ఏమంటారు? పర్పస్ నాకు న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కై స్పెషల్ స్కూల్ గురించి చెప్పాను, హెల్ప్ దెమ్ అన్నారు. అదొకటి ఉండిపోయింది. ఈ ధ్యాన కోకిల అదొకటి ఉండిపోయింది పర్పస్ లో, ఇచ్చిన బాధ్యతల్లో. ఇంకా నేను ఈయనకి ఇచ్చేది ఏంటి అంటే స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్ టు గ్రో, టు ఎక్స్ప్లోర్, టు అచీవ్. అండ్ దెన్ తనకి ఇవ్వడం వల్ల నాకు దొరుకుతుంది స్పేస్. నేను చాలా నేర్చుకుంటున్నా. గుడ్, వెరీ గుడ్. అదైతే. అండ్ ఇంకోటి ఏదో గుర్తొచ్చింది, మర్చిపోయా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ప్రతి మూమెంట్ జీవించాలని Thank మనస్ఫూర్తిగా you. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒక బుక్ పేరు చెప్పారు కదా మీరు, దివ్యులు అని ఏదో, ఆ బుక్ పేరు దివ్య దివ్య ఏంటి? జీవన జీవన బాంధవ్యాలు. బాంధవ్యాలు. దివ్య జీవన బాంధవ్యాలు. ఓకే. సార్ అయితే ఆ రోజు మ్యారేజ్ అయ్యాక కూర్చోబెట్టి, ఆ రోజు వర్క్ షాప్ అవుతూ ఉండింది, మ్యారేజ్ అయిందని చెప్పి కలవడానికి వచ్చినప్పుడు నన్ను అక్కడే కూర్చోబెట్టేశారు. కానీ లైఫ్ టైం ప్రాక్టీస్ అది దివ్య జీవన బాంధవ్యాలు. నౌ దిస్ ఇస్ ద లైక్ మెచ్యూరిటీ టైంలో, ఎల్ఐసిక్ మెచ్యూరిటీ టైం ఎలా ఉంటుందో నాకు తెలిసి ఇప్పుడు అవన్నీ ప్రాపర్ గా అర్థమయ్యే స్టేజ్ వచ్చింది. అండ్ Very గురు good, ma'am. డాక్యుమెంటరీ అన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ మేము కలిసింది, మీకు గుర్తుందా, లలిత గారు మీకు కనెక్ట్ చేసి నన్ను స్క్రిప్ట్ రాయమన్నారు. మీరు నాకు స్కిట్ రాయమన్నారు.
it is connected to the drama part and script oriented, spiritual oriented, background voice. సో లైఫ్ ఎంత కనెక్టెడ్. తర్వాత తినని లైట్ హౌస్ కి వచ్చినప్పుడు వీళ్ళు 25 years ఆఫ్ పిఎస్ఎస్ఎం డాక్యుమెంటరీ చూస్తున్నాను. అప్పటిదాకా నాకు పిఎస్ఎస్ఎం ఏంటో తెలియదు. హోల్ డాక్యుమెంటరీ వల్ల ఇంటర్వ్యూస్ విని ఎడిటింగ్ పార్ట్ చేసినందుకు అది అయిపోయింది. తర్వాత ధ్యానోదయం, అక్కడ ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఇప్పుడు మళ్ళీ డాక్యుమెంటరీ. ఇట్లా లైఫ్ ఎంత స్ట్రక్చర్డ్ గా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేయబడి ఉంది. ఎందుకమ్మా గింజుకుంటున్నావు, ఇది లేదు అది లేదు అని చెప్పేసి అని. ఎస్. సో ఓకే. వైఫ్ హోస్ట్ చేస్తుందా? యా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ మీ టాక్. థ్యాంక్ యూ థ్యాంక్ మా. యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాల్టి యొక్క కంప్లీట్ మ్యాన్ సెషన్. రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది కంప్లీట్ మ్యాన్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్స్. సూపర్ గా చెప్పా వైషు. థ్యాంక్ యూ సిరి. ఓకే. Bye. ఇట్లా. బాయ్. That's fine. Thank you. Thank you for coming. Yeah. మళ్ళీ కలుద్దాం. ముజ్జమ్మ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. గుడ్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకే వైషు. గో హెడ్. ఓకే. చెప్పా. థ్యాంక్ యూ సార్. మయూక ఉంది పక్కన. ఓకే. హర్ష వాళ్ళ అమ్మాయి అన్నమాట మయూక. యా. బై బై. బాయ్ బాయ్. యా. బాయ్.